మహోన్నతగా పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, తండ్రి నాతో మాట్లాడే అని అడుగుదాం. కృపా సత్య సంపూర్ణుడా, కృపా కనికరము కలిగిన దేవా, మీకే వందనాలు. ఇంతవరకు ప్రారంభ ప్రార్థన మొదలుకుని పాటల ద్వారా, ఆరాధన కార్యక్రమాన్ని బట్టి, కేక్ కటింగ్ ద్వారా, చెల్లెమ్మ చెప్పిన సాక్ష్యము ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు ప్రభా, మీకు వందనాలు. మరి ఈ స్థలానికి నడిపించిన ఆత్మీయులు, బంధువులు, రక్త సంబంధులు, ఇరుగు పొరుగు వారు అందరిని బట్టి మీకు వందనాలు. మరి ముఖ్యంగా అయా అత్యంత ప్రియమైన శ్రీనివాసరావు గారిని బట్టి ఎంతో స్తుతిస్తున్నాను, మహింపరుస్తున్నాను, సంతోషిస్తున్నాను. చక్కని వాయిద్యాన్ని వాయించే జ్ఞానమును ఇప్పటికీ అనుగ్రహించారు. నీ సన్నిధిలో వాడబడే కృపనిచ్చారు. మీకు వందనాలు, స్తోత్రాలు. నీ ఆత్మచేత ప్రేరేపించబడి స్థలానికి నడిపించిన విధానమును బట్టి మీకు వందనాలు. అయ్యా వాక్య పరిచర్యకు వస్తూ ఉన్నాం తండ్రి, నీ వాక్య పాద సన్నిధికి వస్తున్నాం. అయ్యా నేను అల్పుణ్ణి, అభాగ్యుణ్ణి, ఎన్నికలేని వాడిని ప్రభువా. అయ్యా నీ కంఠమునకు బోరగా నన్ను వాడుకునండి. నాకును మాకును అందరికీ కావలసిన ఆత్మీయ ఆహారం దయచేయమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, రెండు చేతుల పైకి. అందరూ వెనకాల ఉన్న వాళ్ళకి రెండు చేతుల పైకి. దేవునికి స్తోత్రం. దయచేసి ఒక చిన్న మాట చెప్తాను, అందరూ కూడా యాక్సెప్ట్ చేయండి. మీ ఫోన్లో స్విచ్ ఆఫ్ పెట్టుకోండి మొదటిగా, లేదా సైలెంట్లోనన్నా పెట్టుకోండి. వాక్యంలోనికి వచ్చిన తర్వాత ఫోను ఎవరైనా తీసి చూశారు అంటే వాళ్ళకి దేవుడు అంటే భయము, భక్తి, మర్యాద లేదని అర్థం. కాబట్టి ఒక అర్ధ గంట అయినా 40 నిమిషాలైనా పూర్తిగా మన దేవుని మీద ఏకాగ్రత చూపగలిగితే దేవుడు ఏంటో మనం తెలుసుకోగలుగుతాం. నేను పెద్ద ప్రసంగం ఏం చేయట్లేదు, కానీ ఈరోజు సందర్భ సహితమైన వాక్యాన్నే చెప్పి ముగిస్తాను. అందరికీ సుపరిచితమైన వాక్యం 120 చెప్పండి, పూర్తి చేయాలి మీరు. 127 ఎందా? 127వ కీర్తన 3వ వచనం, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. ఈ మాట అందరూ కూడా నాతో చెప్పండి, వెనకున్న వాళ్ళు, స్త్రీలు అందరూ కూడా నాతో కలిసి చెప్పండి. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. సింధు చెప్పావమ్మా? అమ్మా నువ్వే చెడగొట్టేసావు నన్ను, అనవసరంగా అన్నయ్య దృష్టిలో పడిపోయాను. చెప్పాలి కదా మరి, మీకోసం మళ్ళా చెప్తా. చెప్పండి అందరూ కూడా. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. బలవంతుడు ఎవరంటే దేవుడు. యెషయా అమ్మ ఇంకా చెప్పక్కర్లే, మన వాళ్ళు అది కూడా చెప్పేస్తాను, పాఠాలు అలవాటు అయిపోయినాయి మన వాళ్ళకి. ఓకే, లెసన్లోకి వెళ్ళిపోదు. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను, బలవంతుడు నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవుడు అని ఉంటుంది కదా మాట. అది ఇక్కడ బలవంతుని చేతులు అంటే ఎవరా బలవంతుడు అంటే సాక్షాత్తు సర్వ సృష్టికర్త అయిన దేవుడే బలవంతుడు. మీరు కలిగి ఉన్న పిల్లలు దేవుడు మీకు ఇచ్చిన బహుమానం. మీరు అనుకుంటారు నా సొత్తు అని, నిజమే మీ సొత్తే. కానీ మీకంటే ఎక్కువ అధికారం ఎవరికి ఉందో తెలుసా? మీ పిల్లల మీద దేవునికి ఉంది. మీకు మచ్చుకు ఒక మాట చెప్తాను. ఫరో ఐగుప్తు రాజ్య పరిపాలన కాలంలో యాకెబెదు అనే స్త్రీకి మోషే సుందరుడైన బాబు పుట్టాడు. 2 సంవత్సరాల లోపు పిల్లల్ని ఏం చేయాలని శాసనం వచ్చింది? చంపేయాలి. ఆ బిడ్డను చంపలేక, దాయలేక ఓ జమ్ము పెట్టులో పెట్టి జమ్ము పెట్టులో పెట్టి నైలు నదిలో వదిలేసింది. అక్క ఏమవునో అని ఆ తమ్ముడు వెనకాలే వెళ్తుంది. ఏడుపు వచ్చింది. ఏంటి ఏడుపు? తలిపేసేయండి మా లోపల ఎవరున్నారో బయటకు వచ్చేయండి. ఈ మిరియామి ఎవరైతే ఉన్నారో, సహోదరి ఎవరైతే ఉన్నారో, ఆ సహోదరి తమ్ముడి కోసం తహతహలాడుతుంది. ఆ స్వరం, ఆ జమ్ము పెట్టులో ఉన్నవాని, ఆ పిల్లవాని స్వరం రాజకుమార్తెంది. దాదికి చెప్పింది. వెళ్ళి ఆ పెట్టి తెచ్చారు. పెట్టి తెరిచి చూస్తే బాబున్నాడు. వెంటనే అక్క దగ్గరకు వచ్చి జ్ఞానంతో మాట్లాడుతున్నమాట, ఈ బిడ్డని పాలిచ్చి పెంచడానికి దాదిని తీసుకొస్తున్నా అనంది. దాదిని తీసుకొస్తున్నా, సరే తీసుకురా. తీరా చూస్తే ఎవరిని తీసుకొచ్చింది?
అమ్మనే తీసుకొచ్చింది, ఆ బిడ్డ తల్లినే తీసుకొచ్చింది. ఫరో కుమార్తె ఆ బిడ్డని తన తల్లికి ఇస్తూ అంటది, ఈ బిడ్డని నా కొరకు పెంచు, ఈ బిడ్డని నా కొరకు పెంచు. ఈ మాట ఎవరెవరితో చెప్పారు? ఫరో కుమార్తె యాకెబెదుతో చెప్పింది. ఈ మాటని ఇప్పుడు ఎలా పోల్చుకోవాలంటే, తల్లి స్థానంలో దివ్య ఉందనుకోండి, రాజకుమార్తె స్థానంలో దేవుడు ఉన్నాడు. దేవుడు ఆ బిడ్డని దివ్య చెల్లికి అప్పగిస్తూ చెల్లెమ్మతో దేవుడు చెప్తున్నమాట, అమ్మా దివ్య అంటున్నావా, నీ ముఖం మాత్రం నాకు కనబడతలే, ఎదురుకొచ్చి ఇదిగో ఈ లిక్కీని ఎవరి కోసం పెంచు, నా కోసం పెంచు. దేవుడు చెప్తున్న మాట అది, నా కోసం పెంచు. చాలా మంది ఈ రోజున పిల్లల్ని ఎలా పెంచుతున్నారంటేనండి, 4-5 సంవత్సరాలు రావట్లేదు, ఆ నుంచి బండిరా వరకు అక్షరాలు రావు కానీ బూతులు వచ్చేస్తున్నాయి. అక్షరాలు రావు కానీ బూతులు వచ్చేస్తున్నాయి. ఏమి నేర్పిస్తున్నారు? తల్లిదండ్రులు ఏం చేస్తారు అదే చేస్తారు. మీరు గమనించండి, తల్లిదండ్రులు అమ్మ పిల్లలు ఎవరు ఇస్తే చివరికి తీసుకెళ్ళిపోండి, వెనక్కి తీసుకెళ్ళిపోండి, ఓకేనా, డిస్టర్బ్ చేయకండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎక్కడున్నాను ఇప్పుడు? తల్లిదండ్రులు మనం ఎన్నోసార్లు పిల్లలు మాట వినకపోతే, మారం చేస్తే కొట్టి, మళ్ళీ వాళ్ళ గాయాలు చూసి మనం ఎన్నోసార్లు ఏడ్చిన పరిస్థితులు ఉన్నాయా లేవా? మా పిల్లలు ఇక్కడే ఉన్నారు, సంకీర్తన సంగీత. మాట వినకపోతే బెల్ట్ దెబ్బలే, మరలా వాతలు చూసి మరలా కళ్ళంట నీళ్ళు. కానీ ఒక మాట చెప్పమంటారా? కొడితేనో బెదిరిస్తేనో కాదు కానీ ముందు మాదిరి చూపించాలి. ఒక మాట, అద్భుతమైన మాట చెప్తాను, రాసుకొని నోట్ చేసుకోండి. మాటలు చేయలేని పనులు మాదిరి చేస్తాయి. మీ వెనకాల పిల్లలు మాట్లాడినప్పుడు పెద్దవాళ్ళు ఏం చేయాలంటేనండి, ఈ పాస్టర్ గారు కోరుకోల నుంచి వచ్చాడు, కొంచెం కోపం ఎక్కువ, మాట్లాడవద్దని మీ పక్క పిల్లలకి చెప్పండి, ఓకేనండి. దేవుని స్తోత్రం చెప్పండి. అది మాటికి దయచేసి వాక్యంలోంచి నన్ను డివైడ్ చేయమాకండి. చెప్పేది నేను అర్ధగంట, శ్రద్ధగా ఆలకించాను. నేనేం చెప్పాను ఇప్పుడు? మాటలు చేయలేని పనులు మాదిరి చేస్తాయి. మీరు గమనించారా? మీరు ఏ తిరణాలకు తీసుకుని వెళ్తే మొత్తం అప్పుడే పెళ్ళైపోయినట్టు ఈ అమ్మాయికి 5-6 సంవత్సరాలు ఉన్న అమ్మాయికి నాకు గ్యాస్ బండ్ కావాలి, నాకు గ్యాస్ పొయ్యి కావాలంటే ఏది ఒక షీట్లోనే మొత్తం కాపురానికి పెట్టే సామానం అన్నీ ఒక షీట్లోనే ఇచ్చేస్తారు కదండి. అవి పంపితే ఒప్పుకుంటే బాగుండాడు, ఒప్పుకోరుగా. అవి తెచ్చేసి అమ్మ ఎట్లా వంట చేస్తుందో అలాగే. వీళ్ళతో ఎంత డేంజర్ అంటే, ఒకసారి మీసాలు కత్తిరించుకుంటుంటే వీళ్ళు జుట్టు కత్తిరించేసుకున్నారు మా పిల్లలు. మా నాన్న కత్తిరించుకున్నాడుగా నేను కత్తిరించుకోవాలని చెప్పేసి కత్తిరించేసుకున్నారు. కత్తిరి కనపడకుండా దాచేసాను. దేవునికి స్తోత్రం. అంటే మీకు ఎందుకు ఈ అనుభవం చెప్పానంటే, తల్లిదండ్రుల్ని ఫాలో అవుతారో, మీకు దేవుడు అప్పగించినటువంటి పిల్లలు ఒక గిఫ్ట్, బహుమానం. దేవుడు మీకు గిఫ్ట్గా పాపనో బాబునో ఇచ్చాడు మీకు. ఎవరనేది పక్కన పెట్టండి. ఇక్కడ కుమారులు అని ఉంది కానీ ఇంగ్లీష్ బైబిల్లో చిల్డ్రన్స్ అని ఉంటుంది. పాప అయినా బాబు అయినా అది దేవుని చిత్తమైతే మన గిఫ్ట్ అది, అంతే తప్ప పాపని ఇచ్చేవేంటి ప్రభా అని అనకూడదు. దేవుని స్తోత్రం కలుగునుగా. సరే, బాణాల్లాగా పెంచాలి. బలవంతుడు ఎవరో చెప్పాను. బలవంతుడు ఎవరో? దేవుడు. బలవంతుని చేతిలో బాణముల వంటి వారుగా మీ పిల్లల్ని పెంచాలి. బాణం నేలలో నుంచి వచ్చేస్తుందా డైరెక్ట్గా? రాదు. ఒక మొక్క పెరిగి పెద్ద వృక్షమైతే ఆ వృక్షంలో ఉన్న కొమ్మలు నరికి ఆకులను తుంచి ఆ కొమ్మని సరిగ్గా చెకితే అది బాణమైంది. మొక్కయి వంగనిది మానయ్య వంగున. అంటే మీ పిల్లల్ని బాణాల్లాగా తయారు చేయాలని వాక్యం చెప్తుంది. ఒకసారి మీరు పరిశీలన చేయండి, మీ పిల్లలు బాణాల్లాగా ఉన్నారా? బాణం ఎందుకండి అసలు? ఒకళ్ళన్నా చెప్తారేమో అనుకుంటున్నా. బాణం ఎందుకు? ఇప్పుడు తుపాకీలు వచ్చేసి బాణాలతో పని లేదు కానీ చెప్పట్లా. చెప్పండి, బాణాలు దేనికి ఉపయోగించేవాళ్ళు ఒకప్పుడు? శత్రువులని. రెడ్ సారీ సిస్టర్ గారికి చప్పట్లు కొట్టు, నాకు పేరు తెలియదు కదా, చప్పట్లు కొట్టలు గట్టి దేవుని స్తోత్రం చెప్పండి. అంటే మీరు రిప్లై ఇస్తున్నారంటే మీరు వాక్యంలో ఉన్నారని అర్థం. శత్రువుల గుండెల్లో దూసుకుపోవడానికి ఉపయోగించేదే బాణం. మరి శత్రువు ఎవరండి? సాతాను. బలవంతుడేమో దేవుడు, శత్రువేమో సాతాను. గమనించాలి. బలవంతుడైన దేవుడు మీకు పిల్లల్ని అప్పగించాడు. ఆ పిల్లల్ని దేవుని చేతులకు అప్పగించి ప్రార్థనలోను, వాక్యములోను, ఉపవాసములోను, భక్తిలోను వారిని పెంచాలి. అలా పెంచకుండా, భక్తి జీవితంలో మీరు వారిని పెంచకుండా టీవీలు, సీరియల్స్, క్యాటరింగ్లు, అవి ఇవి ఇవి అవి వ్యర్థమైన చెత్త చెదారాలు నేర్పించి వాళ్ళని మీరేం చేస్తున్నారు తెలుసా? అపవాది చేతిలో కీలు బొమ్మలు చేసేస్తున్నారు. మీరు గమనించారా? అపవాది చేతులు కీలు బొమ్మలు అనే మాట మీకు అర్థం అవడం కోసం ఇప్పుడు ఒక మాట చెప్తాను. ఆ మాట చెప్పినప్పుడు మీ పిల్లలు అపవాది చేతిలో ఉన్నారా, దేవుని చేతిలో ఉన్నారో క్లారిటీ అయిపోతాయి.
ఫోన్ లేకుండా మీ పిల్లలు అన్నం తినరు కదా, మరి వాళ్ళు ఎక్కడున్నట్లు లెక్క? నెట్ ఆన్ చేసి వాళ్ళకి క్యాటర్నో లేకపోతే వేరేదైనా వాళ్ళకి నచ్చినవి పెడితేనే కానీ నోట అన్నం పెట్టరు. వాళ్ళు ఇప్పుడు ఎవరి చేతిలో ఉన్నట్లు లెక్క? ఖచ్చితంగా అపవాది చేతుల్లో ఉన్నట్టే లెక్క. చాలామంది తల్లిదండ్రులు చేసే తప్పు ఏంటంటే, ఈ పని ఆగిపోతుంది, ఈ పని ఆకుండాలంటే ఆడు సైలెంట్గా ఉండాలి, ఆడు సైలెంట్గా ఉండాలంటే ఆడి చేతికి మొబైల్ ఇచ్చేస్తే ఆడి కర్మ ఆడు పడతాడని చెప్పేసి మొబైల్ ఇచ్చేసి ఆడు ఏం చూస్తున్నాడు, మంచి చూస్తున్నాడు, ఆ చెడ్డ చూస్తున్నాడు ఏం పట్టించుకోకుండా పని అయిపోవాలనే ఆతృతతో ఆ ఫోన్ అలవాటు చేసింది ఎవరు? అమ్మ కదా. ఆ ఫోన్లో చూసి చూసి పబ్జీ గేమ్లని అవని ఇవని ఆడతా ఒక పిల్లోడిని హాస్పిటల్ బెడ్ మీద పెట్టేస్తే ముక్కుకి ఆక్సిజన్ పెట్టారు, చేతులకి సిలైన్ పెట్టారు, బెడ్ మీద పడుకుని ఉన్నాడు. ఆ డాక్టర్లు చెకప్ చేస్తున్నారు, తల్లిదండ్రులు ఏడుస్తున్నాడు. ఆ బెడ్ మీద పడుకుని ఆ బిడ్డ ఏం చేస్తున్నాడు తెలుసా? ఏం చేస్తున్నాడు? పేల్చేస్తున్నాడు, కాల్చేస్తున్నాడు జనాలు. అంటే ఆ ఫోన్లో లీనమైపోయాడు, ఫోన్కి బానిస అయిపోయాడు. దయచేసి మీ పిల్లల్ని దేనికి బానిసలు చేయకండి. మొక్కయ్య వంగనేది మానే. ఎందుకన్నారండి ఆ మాట? చిన్నపిల్లడండి. అవునా, చిన్నపిల్లడని మనసు ఎక్కితేనంట, మనసు అంతా పాడు చేసాడంట. దయచేసి వాళ్ళు చిన్నపిల్లలు కాదండి, మహా మేధావులు, ముదురులు. టీవీలో చూసారా, పుట్టుకతోనే నడిచేస్తున్న చిన్న పాప, తల్లి గర్భం నుంచి రావటంతోనే నడిచేస్తుంది. ఒకరేమో ఆ సిజరింగ్ ఆ ప్లేట్లు ఉంటాయి కదండి, ఆ ప్లేట్ ఇచ్చుకుని వదులుతున్నా, ఆ కాళ్ళు ఇచ్చుకుని నర్సలు లేపుతుంటే బాహుబలిలాగా లేపుతున్నాడు ఆ ప్లేట్ను కూడా. అది పుట్టుకతోనే మహా టెక్నాలజీ పెరిగిపోయిందండి. చాలా భయంకరమైన పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి నేను వాక్యంలోనికి వెళ్తాను. మీ పిల్లల్ని ఎలా పెంచాలని వాక్యం చెప్తుందంటే, బాణల్లా పెంచాలి, బానిసల్లా కాదు. ఒకసారి మీరు ఆలోచించండి, మీ పిల్లలు ఇప్పటికే బానిసలుగా ఉన్నారా, బాణాలుగా ఉన్నారా? ఎందుకు బాణాలుగా లేరు, ఎందుకు బానిసలుగా ఉన్నారు? ఎందుకు బాణాలుగా లేరంటే, చిన్ననాటి నుంచి దేవుడు అంటే భయము, భక్తి వాళ్ళకి మీరు నేర్పలేదు కాబట్టి. 34వ కీర్తనలో దేవాది దేవుడు అంటాడు, పిల్లలారా నా యొద్దకు రండి, మీకు నా యందు భయభక్తులు మీకు నేర్పెదను. సామెతల గ్రంథంలో ఉంటుంది 22వ అధ్యాయంలో, బాలుడు నడవవలసిన త్రోవలను వానికి నేర్పము, పెద్దవాడైనప్పుడు వాటి నుంచి తొలగిపోడు. మీరేం నేర్పిస్తున్నారు చెప్పండి అమ్మా? కేజీలు పుస్తకాలు బ్యాగ్ను వీపు మీద పడేసి వెళ్ళిపోనమన్నారు తప్ప, వచ్చిన తర్వాత హోంవర్క్లు అవి ఇవన్నీ చదివిస్తున్నా తప్ప తప్పలేదు. చదువు కావాలి, మంచిదే. రోజుకు ఒక అధ్యాయం అన్నా చదివిస్తున్నారా పిల్లలతో? ఒక 5 నిమిషాలన్నా మోకరింపజేసి ప్రార్థన చేపిస్తున్నారా మీ పిల్లలతో? చిన్న వయసులో 3 సంవత్సరాల లోపు పిల్లల మీద ఏదైతే ప్రభావం ఉంటుందో, వాళ్ళు 80 సంవత్సరాలు వచ్చే వరకు కూడా అదే ప్రభావం ఉంటుంది. 3 సంవత్సరాల లోపు ఏ ప్రభావం అయితే ఉంటుందో అదే ప్రభావం ఉంటుంది. తల్లిదండ్రులు కలిసి టీవీ చూస్తున్నారు, పిల్లలు ఏం చేస్తారు చెప్పండి? తల్లిదండ్రులు ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తున్నారు, పిల్లలు ఏం చేస్తారు? మరి పిల్లలు చెడిపోతున్నారంటే కారణం ఎవరు? పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత తల్లిదండ్రులు ఇష్టం లేకుండా వెళ్ళిపోయారని, కాలదన్నేసి వెళ్ళిపోయారని, తల్లిదండ్రులకి దుఃఖాన్ని మిగిల్చారని, ఆ పిల్లలు చెడిపోయారని ఏడుస్తున్నావో తల్లిదండ్రులారా, 100కి 99% చెప్తాను, పిల్లలు చెడిపోవడానికి గల కారణం తల్లిదండ్రులే. అవునంటారు కాదంటారా? తల్లిదండ్రులు కోపం రావచ్చు. ఓ తల్లి ఇంట్లో బిడ్డ పక్కింట్లో నుంచి స్పూన్ తీసుకొచ్చాడంట. ఏం తీసుకొచ్చాడు? స్పూన్ తీసుకొస్తే, రే ఎక్కడ ఇది అని అడగలవద్దా? పొరుగు అని సొమ్ము పాము లాంటిదిరా, మనకెందుకు ఇది, వెళ్ళిపో, ఇచ్చాయి అని చెప్పాలా? అయ్యే నా బాబే, నా కన్నే, భలే తెచ్చేవరా, ఎక్కడదరా నన్న అనకుండా భలే తెచ్చేవరా అని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకుంది? వంటరంలో పెట్టుకుంది. తర్వాత స్కూల్కి వెళ్ళాడు, జాండ్రీ బాక్స్ తెచ్చాడు. తర్వాత కొంచెం పెరిగి పెద్ద అయ్యాడు, కొంచెం కూరగాయలు కూడా, తోటకూర, గోంగూర కూరకి తెస్తున్నాడు. తర్వాత అమ్మకి చీర తెస్తున్నాడు. చూడండి, తెచ్చి మనోడు పెద్దోడు అయ్యాడు, దొంగోడు అయిపోయాడు, నగలు తెస్తున్నాడు, బంగారం తెస్తున్నాడు, డబ్బు తెస్తున్నాడు. ఎక్కడిది రా అని ఏనాడైనా ఒక్క మాట అన్నది కాదు ఆ తల్లి. అడగాల వద్దా? ఈ పిల్లల్లో ఉన్న టాలెంట్ ఏంటంటే పక్కింట్లోకి వెళ్ళి అన్నీ తెచ్చేస్తుంటారు. ఇంట్లో ఎన్నున్న పనికిరా వీళ్ళకి. పొరిగింటి పుల్లకూర్రుచి అంటారు చూడండి, ఈ పిల్లలు కూడా మరి ఆర్టిస్టులు ఏంటో నాకు తెలియదు. చిన్నప్పుడే ఆ స్వభావాన్ని దేవుడు వాళ్ళకి ఎక్కిస్తాడు. బాలుని హృదయములో స్వభావం అంటండి స్వాభావికంగా ఉంటుందంటండి. స్వాభావికంగా, ఎవరు నేర్పక్కర్లా. ఆయన తిట్టు, ఈయన కొట్టు, ఆయనకి ఇచ్చి ఏం నేర్పక్కర్లా, స్వాభావికంగానే పుట్టేస్తుందంట వాళ్ళ హృదయంలో. ఉంది కదా, బాలుని హృదయంలో స్వాభావికంగానే ఉంటుందంట మొండితనం. దాన్ని శిక్షాదండము చేతనే దానిని తొలగింపవచ్చును. దేవునికి స్తోత్రం కలుగుగా. పోన్లేని దాన్ని డిస్టర్బ్ చేస్తే అందరూ డిస్టర్బ్ అవుతారు, కూర్చొని ఉండి, అది కూడా వాక్యం వెంటకు వచ్చిందేమో.
దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకన్నా తెలుసా, యేసయ్య వాక్యం చెప్తుంటేనండి, యేసయ్య వాక్యం చెప్తుంటేనంట చేపలన్నీ ఆయన దగ్గరకు వచ్చేసినాయంట. పేతురు గారు ఎక్కడికి వెళ్ళి వలేసుకుంటాడంట, ఒక చేప కూడా పడలేదంట. ఎందుకు వెళ్తాయి, ఎందుకు పడతాయి? అది ఇప్పుడు నేను ఎక్కడున్నాను? బాలుని హృదయంలో మూఢత్వము స్వాభావికంగానే పుట్టును, శిక్షాదండము చేతనే దానిని తొలగించవచ్చును. ఆ బిడ్డ పెరిగి పెద్దవాడయ్యాడు, జైలుకి వెళ్ళిపోయాడు, ఉరిశిక్ష పడింది. చాలా స్పీడ్గా చెప్పుకుంటూ వెళ్తున్నాను. ఆ వ్యక్తి జైలుకి వెళ్ళిన తర్వాత ఉరిశిక్ష చేశారు కదా, మా అమ్మతో ఒక్క మాట మాట్లాడాలి. కూర్చొనే ఉండమ్మా, దాన్ని మీరు కూడా కూర్చోండి. ఏం చెప్తున్నాను? ఉరిశిక్ష పడింది, మా తల్లితో మాట్లాడాలి అని అన్నాడు. చివరి కోరిక ఎవరైనా నెరవేరుస్తారుగా? వెంకటేష్ గారు ఎక్కడున్నారండి? కొద్దిగా రాని, సాయం చేయండి సార్. ఇది మిమ్మల్ని చూసి అది బెదురుతుంది, దాన్ని చూసి మీరు బెదురుతున్నారు. ఈ చిత్రం ఏంటంటే, ఫోన్ ఇచ్చాను, మీరు కదలకండి. చెప్పానా అంత గందరగోళం అయిద్దని. ఆ పక్కనున్న వాళ్ళు కూడా ఎంత మహానుభావులు అంటే, చేయంటే చెయ్యట్టుకుంటుందేమో అన్నట్టు, నాకెందుకు అన్నట్టు ఎవరికాళ్ళు కూర్చున్నారు, కానీ ఒకళ్ళన్నా చెయ్యంటున్నారా? అది చాలా మర్యాదస్తురాలు, అది ఎలమనంగా నిలిపోయింది. మనం వెళ్తామని దేవుని స్తోత్రం చెప్పండి. ఈ తల్లిని జైలుకి పిలిచి, అమ్మా నీ చెవిలో మాట చెప్పాలమ్మన్నాడంట. చెప్పరా అని చెవిలో పెడితే కొరికేసాడంట గట్టిగా. చెవుడు అతలు పడింది అప్పకి. ఎందుకని? ఏంటంటే చేసావు అంటే, అమ్మా నీ వల్ల నేను దొంగనయ్యా, నీ వల్ల నేను హంతకున్నయ్యా. ఆనాడు చెంచా తెచ్చిన రోజు నీది ఎక్కడదరా అని నువ్వు నన్ను నిలదీస్తే ఈరోజు నేను దొంగనయ్యేవాడినా? దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఏదో ఊరు ఫ్రీగా వస్తే పినాలు తగ్గ రకాలు ఉంటారు కొంతమంది. ఎక్కడది ఏంటని అడగదు. భర్త భార్యను కూడా అడగాలి, తల్లిదండ్రులు పిల్లలను కూడా అడగాలి. ఏదైనా కొత్తది కనబడిందంటే ఇది ఎక్కడదే, ఎక్కడి నుంచి తెచ్చావు, పుట్టింటి కానీ తెచ్చావా, ఎవరిచ్చారు ఏంటని అడగాల. దేవునికి స్తోత్రం కలుగునుగా. తేరగా వచ్చింది కదా అని తీసుకుంటే అంతకంత పోయిద్ది. సరే, అర్థమవుతుందా? నేను ఇప్పుడు సబ్జెక్ట్లోకి వస్తున్నాను. భయభక్తులు నేర్పించాలి, భయభక్తులు నేర్పించాలి. బాణాల్లా మీ పిల్లలు ఉండాలంటే చిన్నప్పటి నుంచి ఏం నేర్పించాలమ్మా? భయభక్తులు నేర్పించాలి. నాకు ఈరోజు ఇక్కడ ఈ సభ జరుగుతుంటుంది, ఖచ్చితంగా ఏం చెప్పాలని వాక్యం ప్రేరేపణ వచ్చిందంటే 115వ కీర్తన 13వ వచనం దేవుడు నా హృదయంలో ఉంచారు. నేను ఇప్పుడు సందర్భ సహితమైన వాక్యం చదివించాను, కానీ దేవుడు నా హృదయంలో పెట్టిన వాక్యం ఏంటంటే 115వ కీర్తన 13వ వచనం. ఈ మాట నా వెనక చెప్పండి అందరూ కూడా. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవునికి వాక్యం చెప్తుంది, తన యందు భయభక్తులు కలిగిన పిన్నలని ఏంటి, పెద్దలని ఏంటి, దేవుడు ఏం చేస్తాడని వాక్యం చెప్తుంది? ఆశీర్వదిస్తాడు. నా పిల్లలు బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఉద్యోగాలు పొందుకోవాలి, బంగారు భవిష్యత్తు నా బిడ్డలకు ఉండాలి, ఓ ఉన్నతమైన స్థానంలో నా బిడ్డలు ఉండాలి, అప్పులు చేసేవారుగా ఉండకూడదు, అప్పిచ్చే స్థాయిలో నా బిడ్డలు ఉండాలి, నలుగురు మెచ్చుకునే స్థాయిలో ఉండాలి, ఓ మంచి పేరు నా బిడ్డకు రావాలి అని ప్రతి తల్లిదండ్రులు కూడా కనే కలలు కలలుగానే మిగిలిపోకూడదు. అవి నిజం అవ్వాలి అంటే మీరు, పిల్లలు, పెద్దలు అందరూ కలిసి ఒక పని చేయాలి. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. భయం అంటే ఏంటి అసలు? దేవునికి భయపడడం అంటే ఏంటి? మహావిశ్వాసం ఉందండి, ఒక మహావిశ్వాసి గురించి చెప్తున్నా, విశ్వాసి గురించి కాదు. ఈ విశ్వాసికి అన్యురాలకి, దేవుడు అంటే ఎరగనామకి ఇద్దరికి ఫైటింగ్ జరుగుతుంది. మామూలు మాటలు కాదు, చెవుళ్ళు ఇక మామూలు కాదు, భయంకరంగా తిట్టుకుంటున్నారు. తిట్టుకుంటూ ఉంటుంటే ఆ టైంకి పాస్టర్ గారు వచ్చారంట. ఆ టైంకి వస్తే సడన్గా మంచి మంత్రాలు చెప్పకూడదుగా, ఆ నుంచి బండి తిట్టి ఆమె బూతులు మాట్లాడటం మానేసి స్తోత్రం 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 అంటుందంట. ఎవరిని చూసి? పాస్టర్ గారిని చూసి. ఆ పక్క ఆమెకి స్తోత్రం అంటే అదొక బూత్ అనుకుంది, దేవుణ్ణి స్తుతించడం అనుకోవాలా, అదొక బూత్ అనుకుని ఆమె అంటున్న అవతల పక్క నుంచి, నీ అమ్మకి స్తోత్రమే, నీ బాబుకి స్తోత్రమే, నీ తాతకి స్తోత్రమే. దేవునికి స్తోత్రం కలిగిన పాస్టర్ గారు అవతలకి వెళ్ళిపోయాడంట. ఏసు రక్తమే క్షమించయ్యా. అదే భయం. అనకూడని మాట అనేసి చెంపలేసుకోవడం భయం అంటే. రోడ్డు అంట వెళ్తుంటే హ్యాండిల్ ఒక చేత పట్టుకుని ఏసు రక్తమే జయం సిలువ అని సిలువ వేసుకోవటం భయం అంటే. పొర్లు దండాలు పెట్టేయడం భయం అంటే. తాగేసి ప్రభు ఈసారికి తాగేసేనే నన్ను క్షమించు అని అనడం ఆ భయం అంటే. భయం అంటే ఏంటో చెప్పమంటారా? భయం ఉన్న వాళ్ళు ఏం చేయరు తెలుసా? యెహోవా భయమునుంది పాపము చేయకుడి. అసలు దేవుడు అంటే నీకు భయం ఉంటే నువ్వు పాపమే చెయ్యు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆదాముకి దేవుడు అంటే భయమా కాదా?
భయమా? భయపడితే మరి పండింది తిన్నాడండి. దేవునికి భయపడి, దేవుని స్వరం విని భయపడి దాక్కున్నాడు అంటే ఆదాముకి భయం ఉందనుకుంటారు మీరు. భయం లేదు. భయం ఉన్నవాడితే పండు తినడం ఆజ్ఞాతిక్రమమే పాపం. పాపం వల్ల వచ్చే జీతం మరణము. మరణము. పరిశుద్ధ గ్రంథంలో దేవునికి భయపడి వర్ధిల్లిన వారు ఉన్నారు. ఎగ్జాంపుల్స్ ఇచ్చేస్తా. మూలవాక్యం ఏంటంటే 115వ కీర్తన 13వ వచనం. పిన్నలేమి పెద్దలేమి తన యందు భయభక్తులు గలవారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. అంత మాత్రమే కాదు, వర్ధిల్ల చేస్తాడు. మీకు ఎవిడెన్స్ కూడా ఇస్తా. బైబిల్ గ్రంథంలో ఎవరెవరు దేవునికి భయపడ్డారు, ఎలా ఆశీర్వదించబడ్డారు మీకు ఉదాహరణ ఇస్తా. మీరు కూడా ఈ రోజు నుంచి ఆ భక్తుల్ని ఫాలో అయితే, పౌలు గారు అంటారు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను, అది మీరు కూడా నేను ఇప్పుడు చెప్పేటటువంటి వ్యక్తులను పోలి నడుచుకుంటే రానున్న దినాల్లో దేవుడు మిమ్మల్ని కూడా ఆకాశ నక్షత్రాల వలె చేస్తాడు. ఒక్కళ్ళు కూడా చప్పట్లు కొట్టలేదు ఏంటంటే యేసు రక్తమేజం. మిమ్మల్ని పొడుతున్నా, మీకోసమే చెప్తున్నా నేను. మీ రుద్రవరం ఎంత గొప్పదంటే పిల్లులు కుక్కలు కూడా వచ్చేతనాయి వాక్యాలంటాకి. మీరు ఎలా వింటున్నారు నాకు తెలియదు ఇట్లా. సరే, దేవుని స్తోత్రం చెప్పండి. మొట్టమొదటిగా పరిశీలన చేస్తే అబ్రహాము చూడండి. ఆది కాండము తీయండి. ఆది కాండ గ్రంథము ఎక్కడైతే బలి అర్పించే అధ్యాయం ఉంటుందో కరెక్ట్గా అధ్యాయం తీయాలి. ఎందుకంటే దేవుడు ప్రేరేపించిందల్లా రాసుకున్నాను తప్ప ఖచ్చితంగా నేను రెఫరెన్స్ ప్రిపేర్ అవ్వాలి. 22వ అధ్యాయం ఉంటుంది చూడండి. 22వ అధ్యాయంలో 12వ వచనం. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతని ఏమీ చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు వెనుదీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదా. నేను చదివాను కదండి, సందర్భం చెప్తాను వినండి. అబ్రాహాము గారికి ఎంతమందికి తెలుసండి? అబ్రాహాము గారు ఎంతమందికి తెలుసు? తెలీదా? మీరు అసలు ఎప్పుడు వినలేదా? విన్నారండి అబ్రాహాము గురించి? అబ్రాహాము గారి గురించి విన్నానన్న వాళ్ళు చేతులు ఎత్తి చూపించండి. అందరూ విన్నవాళ్ళే. దేవుని స్తోత్రం కలుగునుగా. అబ్రహాము 75 సంవత్సరాల వయసులో పిలువబడ్డాడు. పిలుపుని అందుకుని తన ప్రాంతాన్ని, బంధువులందరినీ విడిచిపెట్టి వచ్చేసాడు. 75 సంవత్సరాల వయసులో దేవుడు పిలిచి అంటాడు, ఆకాశ నక్షత్రాల నీ సంతానాన్ని చేస్తాను, సముద్ర ఇసుక రేణువులాగా నీ పిల్లల్ని ఆశీర్వదిస్తానని వాగ్దానం ఇచ్చాడు. దేవుడు వాగ్దానం ఇచ్చాడు, బాగానే ఉంది. వీని వెళ్తున్నాడు, దేవుని వెంబడిస్తున్నాడు. 1, 2, 3, 4, 5, 6, 10, 15, 20, 24 సంవత్సరాలు అయిపోయినాయి కానీ ఇంకా తన భార్య కడుపులో పండు పడల. అడుగుతున్నాడు. అడగడగ్గా దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అబ్రహాం ఆతిథ్యం ఇచ్చాడు. మరలా ఋతువును కౌగిటి పెట్టుంటాడని దేవుడు చెప్పాడు. మరలా సంవత్సరం తిరగకుండా ఆ శారా తల్లి బిడ్డనికి అందే. ఆ బిడ్డకి ఇస్సాక్ అని పేరెట్టారు. ఇస్సాక్ అంటే నవ్వు అని అర్థం. ఆ ఇంట్లో దేవుడు సంతోషం ఇచ్చాడు. ఆ బిడ్డ పెరిగి పెద్దవాడయ్యాడు. కొంచెం బాల్యంలోకి వచ్చాడు. నా మాట జాగ్రత్తగా వినండి. ఆ బిడ్డ పెరిగి పెద్దవాడైన తర్వాత దేవుడు అబ్రహాముని పిలిచాడు. నిండు 100 ఏళ్ల వయసులో, నా వైపు చూడండి, నిండు 100 ఏళ్ల వయసులో అబ్రహాముకి బిడ్డ పుట్టాడు. ఎన్ని సంవత్సరాల వయసులో? పెళ్ళైన 10 ఏళ్లకు పుడితే ఆ బిడ్డను అసలు సంక దింపుతారండి? లేక పుట్టాడు. ఎంత గారాభంగా పెంచుతారు కదా. నిండు 100 ఏళ్ల వయసులో పుట్టిన ఆ బిడ్డని ఇంకెంత గారాభంగా పెంచుంటారో ఆలోచించండి. అర్థమవుతుందా? కాళ్ళు కూడా కందిపోకుండా పెంచుతూ ఉంటారు. నేను అంటాను, అబ్రహాముని దేవుడు పిలిచాడు. అబ్రహామా, చిత్తం అంటున్నాడు. ఆయన చిత్తం, సెలవి అయ్యా, చిత్తం అన్నాడు. ఏం లేదు కానీ నీ బిడ్డ నాకు బలిచ్చే. ఏమన్నాడండి దేవుడు? ఇది సాధ్యమేనా? ఎవరైనా కనబిడ్డను బలిస్తారా? దేవుడు బలి అడుగుతాడా? అబ్రహాము స్థానంలో మీరుంటే ఏం చేసేవాళ్ళు? ఒకసారి పరిశీలించుకోండి. అబ్రహాము భయపడేవాడని ఎవిడెన్స్ ఇస్తున్నాను మీకు. అబ్రహాము గొప్ప భక్తిపరుడని పాఠం చెప్పట్లా. ఆయన దేవుడంటే భయపడ్డాడు కాబట్టి ఆకాశ నక్షత్రాల్లాగా, సముద్ర ఇసుక రేణువుల్లాగా అబ్రహాముని దేవుడు మరి నిన్నెందుకు ఆశీర్వదించడు? నీకు దేవుడు అంటే భయం లేదు కాబట్టి. అర్థమవుతుందండి అన్నమాట. అబ్రహాముని ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదించడా? మరి ఆయన్ని ఆశీర్వదించి నిన్ను ఆశీర్వదించకపోవడానికి ఆయన పక్షపాత? నీకు సహాయం చేయకపోవడానికి ఆయన హస్తమేమైనా కురచా? నువ్వు ప్రార్థన చేస్తుంటే వినకపోవడానికి ఆయన చెవేమైనా మందమా? నువ్వు ప్రార్థన చేస్తే ఆయన చూడకపోవడానికి ఆయన గుడ్డోడా? గుడ్డువాడు కాదు, మోగవాడు కాదు, చెవిటివాడు కాదు, ఆయన హస్తము కురచ కాదు. మరి దేవుడు నిన్ను ఎందుకు అభివృద్ధి పొందించట్లేదు? నిన్ను దేవుడు ఎందుకు ఆశీర్వదించట్లేదంటే అసలు దేవుడు అంటే నీకు భయం లేదు. భయం ఉంటే పాపం చెయ్యు. 6 దినములు మీరు మీ కొరకు పని చేసుకునవలెను, 7వ దినం విశ్రాంతి దినము నా మందిరములో మీరు మానకుండా నేను ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తాను అన్న వాళ్ళు చేతులు చూపించండి. యథార్థంగా ఒప్పుకోండి.
మానకుండా ఫంక్షనే వచ్చినా, ఎలాంటి ఫంక్షనే వచ్చినా, ఎలాంటి కార్యక్రమమే వచ్చినా ఆదివారం నేను ఆరాధన మానను అని ఇక్కడ కూర్చున్న భక్తి పరుల్లో ఒక్క హస్తమన్నా లేస్తే దేవునికి స్తోత్రం. వచ్చే ఆదివారం ఫంక్షన్ వస్తా చూడండి. మీకు మన వాళ్ళకి ఏది ఇంపార్టెంట్? ఫంక్షన్కి వెళ్ళటం ఇంపార్టెంట్. ఒక మాట చెప్తాను, బహుగా జాగ్రత్తగా ఉన్నాడు. ఒక ఆదివారం తెల్లవారుజాము దైవజనుడు లేచి తన కుమారుని, అరే నాన్న లేరా, టైం అవుతుంది లేరా అంటే ఆ బిడ్డ లేవట్లా. చూస్తే చచ్చిపడున్నాడండి. ఆరాధనకి టైం అయిపోతుంది. అక్కడ వేల మంది జనం ఎదురు చూస్తున్నారు. ఆ బిడ్డని చక్కగా దుప్పట ముసుగు పెట్టేసి, వాడు వస్తాడులే నువ్వురా అని చెప్పి భార్యని బండెక్కించుకుని ఆరాధనకి వెళ్ళి ఆరాధన చేసి వాక్యం చెప్పి ముగించగానే అందరూ వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు. మరలా మైక్ తీసుకుని, అమ్మలారా ఆయన ఒక్క నిమిషం ఆగండి, ఈరోజు ఉదయకాలం నా బిడ్డ ప్రభునందు నిద్రించాడు, మీరు కాస్త మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసి వెళ్ళండి, నా బిడ్డను దర్శించండి అంటే ఆ మాట విని వినటుతోనే కుప్ప కూలిపోయింది తన భార్య పాస్టమ్ గారు. కన్న బిడ్డ చచ్చిపోయినా ఆరాధనకి ప్రాముఖ్యత ఇచ్చాడు. గట్టిగా చప్పలు కూడా దేవుని మహిమపరుద్దాం. తుమ్మితే తగ్గితే మందిరానికి మానేసేవాళ్ళు లేరండి ఈ రోజున సంఘాల్లో. ఎందుకు మానేసావమ్మా? చుట్టాలు వచ్చారండి అందుకని. వాళ్ళకి బుద్ధి లేదు, నీకు బుద్ధి లేదు, మానేసినందుకు, వాళ్ళు వచ్చినందుకు. ఆదివారం వీళ్ళ క్రైస్తవులు మందిరానికి వెళ్తారని వాళ్ళకు ఉండాలి, వచ్చిన వాళ్ళని చూసి ఆగిపోయినందుకు నీకు ఉండాలి. ఎన్నిసార్లు చెప్పినా మీకు భయం రానందుకు మాకు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆదివారం చాలా ప్రాముఖ్యమైన దినం అండి, ప్రభువుని ఆరాధించే దినం అండి. ఓ సహోదరి ఎగ్జామ్కి వెళ్లకుండా ఆగిపోయిందండి. మెరిట్ స్టూడెంట్. ఆ ఎగ్జామ్కి వెళ్తే ఖచ్చితంగా జాబ్ వస్తుంది. టీచర్ అడిగాడంట, ఏంటమ్మా నువ్వు మెరిట్ స్టూడెంట్ కదా, ఆదివారం ఎగ్జామ్ వచ్చిందని నువ్వు ఎందుకు మానేసావు అంటే, నాకు ఎగ్జామ్ కంటే నా ఉద్యోగం కంటే నా దేవుని సన్నిధి నాకు ప్రాముఖ్యం అందంట. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరుద్దాం. దేనికి ఈరోజు నువ్వు ప్రాముఖ్యత ఇస్తున్నావు? ఒక చెల్లి తమ్ముడు అన్న వ్యాపారం పోతుందని, అప్పులోడు వచ్చాడని, చుట్టాలు వచ్చారని, బంధువులు వచ్చారని, ఫంక్షన్లు వచ్చారని దేవుని మందిరానికి మానేస్తున్నావంటే నీకు దేవుడు అంటే భయం ఉన్నట్ట? లెక్కజాము లేదు నీకు. దేవుడు అంటే భయపడని నీకు దేవుడు నీకు దీవెన ఎందుకు ఇవ్వాలి చెప్పండి? ఆశీర్వాదం ఎందుకు ఇవ్వాలి? నన్ను దీవించు, ఆశీర్వదించు, నన్ను కాపాడు, కుక్కను కాపాడు, ఆ నక్కను కాపాడు, నా భార్యను కాపాడు, నా పిల్లలు ఎందుకు కాపాడాలి ఆయన? ఎందుకు కాపాడాలి ఆయన? ఆయనకు నువ్వు టైం ఇవ్వవు కానీ నీకు ఆయన టైం ఇవ్వాలా? దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒక ఆయన మందిరానికి వెళ్ళటానికి రెడీ అయ్యాడు, తెల్లని వస్త్రాలు వేసుకున్నాడు, తాళం వేస్తున్నాడు. ఈ లోపు ఎవడో పరిగెట్టుకుంటూ వచ్చాడు, అయ్యా నీ గాడిద గుంటలో పడిపోయింది అన్నాడు. ఏం పడిపోయిందంట? నీ గాడిద గుంటలో పడిపోయిందంటే మళ్ళీ తాళం తీసాడు, బట్టలు తీసాడు, వేరే బట్టలు వేసుకున్నాడు, గాడిదని తీసే లోపు ఆరాధన అయిపోయింది. మళ్ళీ ఆదివారం సేమ్ ప్రాసెస్, తాళం వేస్తున్నాడు, గాడిద గుంటలో పడిపోయింది, మళ్ళీ లేపాడు, ఆరాధన అయిపోయింది. ఈసారి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ ప్రతి ఆదివారం మందిరానికి రావాలనుకున్నాను కానీ ఏదో ఒక ఆటంకం వస్తుంది. ఎందుకు వస్తుందో తెలుసా? నువ్వు మందిరానికి వెళ్తే దీవించబడతావు, మందిరానికి వెళ్తే ఆశీర్వదించబడతావు, మందిరానికి వెళ్తే దేవుని మాటలు వింటావు, దేవుని మాటలు వింటే నువ్వు బాగుపడిపోతావు, దేవుని మాటలు వింటే నువ్వు మారు మనసు పొందుతావు, దేవుని మాటలు వింటే భార్యాభర్తల మధ్యలో సుఖశాంతులు వద్దలుతాయి. ఇవేమి ఇష్టం ఉండదు సాతానికి, అందుకే నిన్ను రానివ్వడు, దేవుని మందిరానికి రానివ్వడు. ఆ పాస్టర్ గారు అన్నారంట, నువ్వు ఒకటి చేయి, ఆ గాడిదన్న అమ్మాయి గుంటాన పూడ్చి అన్నాడంట. ఏం చేయాలి? ఆ గాడిదన్న అమ్మాయి ఆ గుంటాన పూడ్చి. మరి ఎందుకునైనా దేవునికి నీకు ఏదైతే అడ్డుగా ఉందో దాన్ని ఈరోజు నువ్వు తీసివేయగలిగితే నువ్వు దేవునికి భయపడిన వాడు అవుతావు. దేవునికి స్తోత్రం కలిగిందిగా. ఇప్పుడు చెప్పండి, అబ్రాహాము దేవునికి భయపడ్డా భయపడలేదా? తన ఏకైక కుమారుణ్ణి ఇవ్వడానికి వెనుతీయలేదు. నీవు ఏకైక కుమారుణ్ణి నాకు ఇవ్వడానికి వెనుతీయలేదు కాబట్టి నువ్వు దేవునికి భయపడేవాడవని, ఇదిగో ఈ 2024వ సంవత్సరంలో ఒక్క ఆదివారం కూడా నువ్వు మానలేదు కాబట్టి ఇందువలన నువ్వు దేవునికి భయపడేవాడవని దేవుడు కూడా నమ్మి విశ్వసించి అప్పుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. తుమ్మితే తగ్గితే వానొత్తే వరదొత్తే మందిరాలు మానేసి వాళ్ళకి ఆశీర్వాదాలు అట్లా. వాళ్ళు నామకార్థమైన భక్తులాళ్ళు, అవిశ్వాసులాళ్ళు. తిండి కోసం వస్తారు కొంతమంది బ్యాచ్, అన్నందుకు క్షమించాలి, వేసే అనకాల వెళ్ళే రొట్టె ముక్కల కోసం, చేప ముక్కల కోసం. ఇప్పుడు పెద్ద ఆశ్చర్యమా చిత్రమా? ఎన్ని గంపలు ఎత్తారండి? లెక్కలో కొంతమంది లెక్కలేస్తారు, ఎంత మిగిలింది. దేవునికి స్తోత్రం. రెండో మాట చెప్తాను వినండి. యోసేపు ఎంతమంది తెలుసు? మనందరికీ తెలుసు, యాకోబు కుమారుడు యోసేపు. యోసేపు ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు, ఆర్థిక శాఖ మంత్రి అయ్యి కాకముందు స్టోరీ చెప్తున్నాను వినండి. యోసేపు ఒక ఇంట్లో నాయకుడిగా ఉన్నాడు. ఆ ఇంటి అధికారి తనకి బాధ్యత అంతా అప్పగిచ్చేసాడు.
అప్పగిస్తే ఆయన దూరదేశం వెళ్ళిపోయాడు. ఇతను అందంగా ఉన్నాడు, సుందరుడుగా ఉన్నాడు. ఆ పోతిఫరు భార్య యోసేపు మీద ఏం వేసిందమ్మా? అందరూ చెప్పాలి, ఏం వేసింది? అబ్బాయిలు అమ్మాయిల మీద కన్నెత్తారా? సహజంగా అమ్మాయిలు అబ్బాయిల మీద కన్నెత్తారా? సహజంగా చెప్పండి. అబ్బాయిలు అమ్మాయిల మీద కన్నెత్తారని తెలుసు, కానీ అమ్మాయిలు అబ్బాయిల మీద కన్నెత్తారని తెలుసా? లాజికల్గా మాట్లాడితే ఇది ఇక్కడ అదే జరిగింది. అబ్బాయిలు కనబడతారు, అమ్మాయిలు కనబడరు. నేను అమ్మాయిలకి ఏం విరోధం కాదు అధ్యక్ష, దయచేసి అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? అబ్బాయిలు కనబడతారు, అమ్మాయిలు కనబడకుండా సూపులు వేస్తూ ఉంటారు, చూసి చూడనట్టుగా చూస్తూ ఉంటారు. వీళ్ళు చాలా మేధావులు. అర్థమవుతుందా? సరే, పోతిఫరు భార్య కన్నేసింది. దినదినము శోధించిందంట. పడిపోయాడు ఆ శోధనలో, పడిపోయాడు పాపంలో. అతను అనుకోవచ్చు, ఇప్పుడు నాయకుడిని నేనే కదా, ఇప్పుడు నేను ఆమెతో పాపం చేస్తే రాజ్యం నాదైపోద్ది కదా, ఇక నా ఇష్టం అధికారం కూడా నా చేతిలోకి వస్తుంది కదా అని ఏమాత్రం స్వార్థంగానే దురాశగా చూపించాడా? యోసేపు దేవునికి భయపడేవాడు కాబట్టి పోతిఫరు భార్య చొక్కా పట్టుకుని లాగితే యోసేపు అంటాడు, ఇదిగో ఆకాశమందు దేవుడు నన్ను చూస్తున్నాడన్న భయం కలిగి ఆ వస్త్రాన్ని విడిచిపెట్టేసి పారిపోయాడు. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరుద్దాం. అది దేవునికి భయపడడం అంటే. ప్రార్థన చేస్తే దేవునికి భయం ఉందనుకుంటే ఎలాగా? ఇక్కడ ప్రార్థన చేస్తావు, బయటికి వెళ్ళి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తావు, అది దేవునికి భయపడడం అంటారు దాన్ని. సంవత్సరానికి 4 సార్లు బైబిల్ పూర్తి చేస్తే దేవునికి భయపడిపోవడమేనా? వారానికి 2-3 సార్లు ఉపవాసం ఉంటే దేవునికి భయపడిపోయినట్టేనా? అది కాదు. నువ్వు దేవునికి భయపడుతున్నావు అంటే రుజువు ఏంటంటే, పాపం చేసే అవకాశం వచ్చినా పాపాన్ని విడిచిపెట్టి పారిపోవటం దేవునికి భయపడడం. గట్టిగా చెప్పలు కొట్టి దేవుని మనం మహిమపడదాం. ఒక ఆయన అన్నాడు, క్రైస్తవులు పాపం ఎందుకు చేయరు తెలుసా? అవకాశం లేక చేయరు అన్నాడంట. అవకాశం ఉంటే క్రైస్తవులు కూడా మహా బేషుగ్గా చేస్తారంట పాపం. కాబట్టి గమనించాలి, అవకాశం ఉన్నా కూడా తప్పించుకుని పారిపోయాడు తప్ప ఆమె చేతుల్లో చిక్కిపోలేదు, పాపం చేయలేదు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2:22 ఎవరు తినక్కర్లా, యవనస్తులారా మీ యవనేచ్ఛల నుంచి దూరంగా పారిపోయిన యవనస్తుల గురించి చెప్తున్నాను వినండి. యవనస్తులు ఈ రోజున యవనేచ్ఛల్లో, కోరికల్లో, ఆశల్లో, తుచ్చమైన అభిలాషలు వారు ఎందుకు కలిగి ఉన్నారు తెలుసా? వ్యర్థమైనవి చూడకూడనివి చూసి, వినకూడనివి విని వాళ్ళ హృదయం పాడైపోయి, వారి కన్నులు పాడైపోయి, వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకున్నారు. ఎందుకో తెలుసా? సాతాను చేతులు కీలు బొమ్మలు అయిపోయారు వాళ్ళు. 16 సంవత్సరాలు వచ్చినాయా లేదో బండి కొనిచ్చేయటం, 18 సంవత్సరాలు వచ్చినాయో లేదో ఫోన్ కొనిచ్చేయటం. అర్థమవుతుందా? మరి ఎందుకు చెడిపోరు చెప్పండి? పోనీ ఇచ్చారు, చూస్తున్నారా? ఎవరికి మెసేజ్ పెడుతున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? ఖచ్చితమైన బిడ్డ అయితే నన్ను క్షమించాలి, ఆడబిడ్డలు నన్ను క్షమించాలి. ఏ ఫోన్ అయినా ఎలాంటోడితో ఫోన్ మాట్లాడినా తల్లిదండ్రుల ముందు మాట్లాడుతుంది అంటే ఆ బిడ్డ భయభక్తుల్లో ఉందని అర్థం. సందు చివరల్లోకి, బిల్డింగ్ల పైకి, ఎవరు కనిపించని చోటుకి వెళ్ళిపోయి సీక్రెట్గా మెసేజ్లు పెట్టి దుప్పటి ముసిగేసి మెసేజ్లు ఎట్టే బిడ్డలు ఉంటారే, వాళ్ళు ఎలాంటి వాళ్ళు? మీరే చెప్పండి, నేను అడిగితే నేను అనకూడదు. మీరు చెప్పరా? మీరు కూడా మౌనంగా ఉన్నారండి. మీరు జ్ఞానం కలిగిన వారు మౌనంగా ఉంటారంట. బైబిల్లో ఉంది. రుద్రారములు చాలా తెలివిగలవాళ్ళు. దేవునికి స్తోత్రం. నన్ను మాట్లాడుతున్నారే తప్ప మీరు మాత్రం మాట్లాడట్లా. అమ్మా, మీరు ఇళ్ళ కాడ దగ్గర కూడా మీ భర్తల గారి దగ్గర అలాగే ఉంటారండి? అలా ఉంటే అసలు కొడలేరావు ఇంట్లో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని సన్నిధికి వస్తే కుందేలు పిల్లలు, ఇంటికి వెళ్తే నేను అనలేదు సోమా. సరే, నేను సబ్జెక్ట్లోకి వచ్చేస్తున్నా. యోసేపు అండి దేవునికి భయపడ్డాడు కాబట్టి ఆమె ఎంతగా ఆయన్ని ఇబ్బంది పెట్టినా లొంగిపోలేదండి. పాపం చేసే అవకాశం వచ్చినా పాపం చేయకుండా పారిపోయాడు. చూసారా? అది దేవునికి భయపడ్డాం. ఇప్పుడు చెప్పండి, యోసేపు అంటే అర్థం ఏంటి? ఫలించేది కొమ్మ. ప్రైమ్ మినిస్టర్, ఆర్థిక శాఖ మంత్రి అయ్యాడు. ఎలా వర్ధిల్లాడు? ఎలా అభివృద్ధి పొందాడు? అంటే దేవునికి భయపడి పాపం చేయలేదు కాబట్టి యోసేపుని ఆశీర్వదించాడు. నువ్వు కూడా ఈ రోజున దేవునికి భయపడి నీ తల్లిదండ్రుల దగ్గర యథార్థంగా ఉండు, నీ భర్త దగ్గర యథార్థంగా ఉండు, నీ అన్నదమ్ముల దగ్గర యథార్థంగా ఉండు. యథార్థవంతులే ఆయనకు ఇష్టలు. ఆయనకు ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం అది. నీ తల్లిదండ్రులకు ఇష్టంగా బతకలేకపోతున్నావు, దేవునికి ఇష్టంగా ఎలా బతకగలుగుతావు? దయచేసి మాటలు శ్రద్ధగా వహించండి, ఆలకించండి. అబ్రహాము దేవునికి భయపడ్డాడు, దీవించబడ్డాడు. యోసేపు దేవునికి భయపడ్డాడు, పాపం చేయలేదు, ఆశీర్వదించబడ్డాడు. మరొకరిని మీ ముందు ఉంచుతాను. యోబు గారు టైం ఎంతండి అయ్యా? 8:50 అయింది. మీ టైం కూడా అంతేనండి? ఒకసారి చూడండి, అంతేనా? ఇంకా 10 నిమిషాలు ముగిస్తాను మాట ఇచ్చినట్టుగా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అది ఇప్పుడు ఎవరి గురించి చెప్తున్నాను? యోబు. ఫస్ట్ ఎవరి గురించి చెప్పాను? అబ్రహాం. తర్వాత
యోసేపు. ఇప్పుడు యోబు దేవుని యందు భయభక్తులు గలవాడని ఎవరు సాక్ష్యం ఇచ్చారు? దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. ఈ సాతానుగాడు ఉన్నాడు చూడండి, కుళ్ళుబోతుడు. ఈ సాతానుగాడు వెళ్ళి దేవునితో ఏమంటాడు తెలుసా? ఊరకనే నీ యందు భయభక్తులు గలవాడ అయ్యాడా? ఏంటని మాట్లాడుకున్నారు? ఏమంటున్నాడండి ఇప్పుడు సాతాను దేవునితో? యోబు ఊరకనే నీ యందు అన్ని ఇచ్చావు, అన్నిటి చుట్టూ కంచేసావు కాబట్టి భయభక్తులు కలిగి ఉన్నాడు, కానీ ఆ కంచి తీసే చూద్దాం అని అన్నాడు. సరే వెళ్ళు, కంచి తీసేసాడు. అన్నీ పోయినాయి, ఆస్తి అంతా పోయింది. ఆరోగ్యం ఇచ్చావు కాబట్టి నీ ఎందుకు భయభక్తులు. సరే వెళ్ళు, దేహం వరకు నీకు అవకాశం ఇస్తాను, ప్రాణాన్ని టచ్ చేయడానికి మాత్రం నీకు అవకాశం ఏమన్నా. ఆస్తి పోయింది, పిల్లలు పోయారు, 10 మంది పిల్లలు చచ్చిపోయారు, 10 మంది పిల్లలు చచ్చిపోయారు, ఆస్తి అంతా పోయింది, శరీరం రోగాల పాలైపోయింది. మొత్తం గోక్కోవడానికి గోళ్ళు లేకపోతే గాజు పెంకిచ్చుకుని బూడిదలో కూర్చుని, గోళ్ళు లేకపోతే గాజు పెంకుతో ఎట్లా అనుకునే పరిస్థితి. ఆ స్థితిలో యోబు గారు ఏమన్నారు తెలుసా అండి? యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకునేను, ఆయనకి మహిమ కలుగును గాక అన్నాడు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమ పడదాం. అది దేవునికి భయపడడం అంటే. ఉద్యోగం వచ్చింది పాస్టర్ గారు, దేవునికి స్తోత్రం, స్తుతికూటికి పెడతారా? పెడతానమ్మా. పాస్టర్ గారు ఉద్యోగం పోయిందండి, స్తుతికూటికి పెడతారా? ఎవరినంటారా? పాస్టర్ గారు టీవీ కొనుక్కున్నానండి, స్తుతికూటికి పెడతారా? పెడతానమ్మా. టీవీ పడి పగిలిపోయిందండి, స్తుతికూటికి పెడతారా? అది మన భక్తి జీవితం. సంతోషం వస్తే స్తుతి, బాధ వస్తే కృంగుదల. భక్తుడు అంటాడు, దీన స్థితి అందునా సంపన్న స్థితి అందునా పడినను నడచినను సంతృప్తి కలిగి యుందునే. అందరూ కలిసి చెప్పట్లు. దీన స్థితి అందునా సంపన్న స్థితి అందునా నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి యుందునే. నిత్యము ఆరాధనకు నాదారమా స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా. నిత్యము ఆరాధనకు నాదారమా స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా. హల్లెలూయా. నిన్న ఉదయం ఆశీర్వాదకుడిక, నిన్న పగలు వేమరపాడు మటన్ షాప్కి వెళ్ళాను. క్షమించాలి, ఈరోజే వెళ్ళాను, ఏదో చిన్న పని ఉంటే వెళ్ళాను. వెళ్తే 2 తాగుబోతులు తగిలారు అక్కడ. తాగుబోతులు అన్నందుకు క్షమించాలి, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళు ఏ స్థితిలో తాగుబోతులు అయ్యారో పాపం. భార్య బాధితులేమో తెలియదు కదండి. ఎందుకు తాగుతున్నావు అంటే, నా భార్య తట్టుకోలేక తాగుతున్నాను అంటాడు. దేవుని స్తోత్రం. అందుకని మనకి మ్యాటర్ తెలియకుండా ఒక వ్యక్తిని తాగుబోతుని ముద్రేయకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి. వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి, వాళ్ళు చేంజ్ అవుతారు. ఇప్పుడు ఎందుకు చెప్పానంటే, ఒక ఆయన అంటాడు, మనోళ్ళే, పేరు పోతురాజు, చెప్పకుండా ఉండలే వచ్చేస్తుంది. దేవుని స్తోత్రం. అన్నాడు, పాస్టర్ గారు నేను నమ్ముకున్నది ఏం చేయలేదండి, నేను ఎంతో మంది నమ్ముకున్నా, నాకేం ఉపయోగం లేదు. ఇదిగోండి నేనే మీ మందిరానికి వచ్చేస్తాను బాబా మీ మందిరానికి వచ్చేస్తాను, మందు మానేస్తాను, సిగరెట్ మానేస్తాను, వచ్చేయండి అంటున్నాను. దేవుని స్తోత్రం. ఈ పక్కన తెల్ల సొక్క వేసుకుని ఒక ఆయన, సింతయ్య పేరు, మటన్ షాప్ దగ్గర జరిగిన సందర్భం ఇది. తెల్ల షర్ట్ వేసుకుని ఒక ఆయన పగిలేసి అన్నాడు, పాస్టర్ గారు నేను బందర్లో పలానా మిషనరీ కాలేజీలో చదివా, ఇన్ని సంవత్సరాలు చదివా, ప్రార్థనలో ఎదిగా, వాక్యంలో ఎదిగా, ఈ రోజున నాకు దేవుడు అంటే ఇష్టం లేదు. ఎందుకో తెలుసా? మీ పాస్టర్లే అన్నాడు. ఏమన్నా అక్కడ నేను నా కేకలకు భయపడ్డాడేమో, ముందు నుంచి ఎడుతున్నాడా, డాడీ కావాలన్నా, మరి చెప్పేసిలా నా కేకలకు భయపడ్డాడేమో, కొద్దిగా తగ్గిద్దాం అనుకున్నాను నేను.
దేవునికి స్తోత్రం. ఏమన్నాడండి ఈయన? ఆయనేమో నేను ఎంతో మందిని నమ్ముకున్నాను, నాకేం కలగలేదు, వచ్చే వారం నుంచి మేము మందిరానికి వచ్చేస్తానన్నాడు. సంతోషం. అమ్మయ్య, అయ్యి బాబాయ్, మా నాన్న పేరు చెప్తున్నాడు, మా మామగారి పేరు చెప్తున్నాడు, మా బామ్మది పేరు చెప్తున్నాడు, అందరు తెలుసంట మీ మందిరానికి వచ్చేస్తున్నాడు. సంతోషమే కదా. ఓ పక్కన ఇంట్లో లేచి బల్లిపూడు పొడిచాడు. బల్లిపూట మావిడి ఒక క్యాన్సర్తో బాధపడుతుంటే సంఘ కాపరి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడానికి రమ్మంటే ఆ పాస్టర్ రాలేదు. హాస్పిటల్ ఉంటే తర్వాత 100 మంది వచ్చారు, ఉపయోగం ఉంది, చచ్చిపోయింది నా భార్య, వదిలేశాను నేను పాస్టర్ గారిని, మందిరాన్ని మానేశాను అన్నాడు. ఈయనేమో ఈయన నమ్ముకున్న వాళ్ళు ఏమీ చేయలేదండి. ఈయనేమో సంఘ కాపరి ఏమీ చేయలేదండి. అంటే నచ్చింది దొరికితే దేవుడా, నచ్చింది దొరక్కపోతే దేవుడు కాదా? మనం అనుకున్నది జరిగితే దేవుడా, అనుకున్నది జరగకపోతే దేవుడు కాదా? మనం అడిగింది ఇస్తే దేవుడు ఉన్నాడా, అడిగింది ఇవ్వకపోతే దేవుడు లేడా? నీ ఇష్టమే, అంతా నీ ఇష్టమే. ఇప్పుడు చిన్నపిల్ల చాక్లెట్ అడుగుతుంది, మమ్మీ చాక్లెట్ కావాలి, అమ్మ వెంటనే చాక్లెట్ ఇచ్చేద్ది. వెంటనే మా అమ్మ ఎంత మంచిదో. అదే పిల్ల ఇంకొకసారి పదే అడుగుతుంటే, చాక్లెట్లు తిని నురుపురులు పట్టేస్తున్నాయి, ఆకలి లేకుండా చచ్చిపోతున్నావు, తిండి తిప్పలు లేకుండా తయారవుతున్నావు, చాక్లెట్ ఇవ్వను అని తల్లి అంది. అదే బిడ్డ అదే తల్లిని అంటది, నా తల్లి అంత చెడ్డదో నోరు, నా రొంలి నాలుక ఎన్నైనా మాట్లాడద్ది. అక్కడ సబ్జెక్ట్ అర్థం చేసుకోవాలిగా. దేవుడు నీకు అడిగింది ఇవ్వలేదు అంటే, కొంచెం ఆలస్యం చేశాడంటే దేవుడు ఎందుకు ఆలస్యం చేశాడు అర్థం చేసుకోవాలిగా. నేను ఊపిరి నాలో ఉన్నంత వరకు మందిరంలో అడుగు పెట్టినట్టారు. ఎవరికి నష్టం? చెరుగట్టు మీద నక్కలిగితే ఎవరికి నష్టం అండి? పాస్టర్ గారి మీద అలుగుతారు కొంతమంది, విశ్వాసుల మీద అలుగుతారు కొంతమంది. నేను మందిరానికి రానండి. ఎందుకు రావమ్మా? వాళ్ళు ఉంటే నేను రాను. వాళ్ళ పరలోకంలో ఉంటారు, మరి వెళ్ళకుండా మానేస్తావు, నరకానికి వెళ్ళిపోతావా? వాళ్ళకి నీకు తేడా, అసలు వాళ్ళకి నీకేంటి సంబంధం? నువ్వు వచ్చేది దేవుడిని ఆరాధించడం కోసం, దేవుడిని ప్రార్థన చేయడం కోసం, దేవుడిని మహింపరచడం కోసం. పక్కలతో నీకు పని ఏంటి అసలు? దేవునికి స్తోత్రం కలిగినగా. యోబు గారు అన్ని ఉన్నా దేవుని స్తుతించాడు, అన్ని కోల్పోయినా దేవుని స్తుతి. అది దేవునికి భయపడటం అంటే, అది దేవుని చిత్తానికి అప్పగించుకోవడం అంటే. దేవుడా నువ్వు నాకు ఉద్యోగం ఇస్తే నువ్వు ఉన్నావు, లేకపోతే నువ్వు లేవంటే నీ ఇష్టమేనా? ఆలోచించండి. యోబు అన్ని కోల్పోయాడు కదా, యథార్థతను విడిచిపెట్టలేదు కదా. యోబుకి 42వ కీర్తన 41వ అధ్యాయం ఆఖరులో ఏమన్నట్టు తెలుసా? యోబుకి 2 ఆశీర్వాదం. కొట్టండి గడిగా చేపట్ల. 2 ఆశీర్వాదం, ఒకంతు కూడా కాదు, 2 ఆశీర్వాదం. ఎందుకో తెలుసా? ఓర్చుకున్నాడు, సహించాడు, నోరు తెరవలా. దేవుడా ఎందుకు ఇలా చేసేవని అనలా. ఓ మా తల్లి ఇప్పుడు లేదులేండి, భూమిలో వెళ్ళిపోయింది. ఒకప్పుడు లేచి సాక్ష్యం చెప్తుంది, అల్లారు ముద్దుగా పెంచుకున్న 4 కోడి పిల్లల్ని, ఒక కోడి పిల్ల గద్దెత్తుకుపోయింది, ఓ కోడి పిల్ల కాళ్ళు ఇరిగిపోయినాయి. ఏం చేస్తున్నాడు దేవుడు? మా ఇద్దరు దేవుడు అని సాక్ష్యం చెప్పింది. ఏం చేయాలి నేను? ఆదివారం వస్తే పేకలు తెగ్గోసు తినేస్తున్నావు. కోడి కాళ్ళు ఇరిగితే దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, నీ కోళ్ళకి, నీ కుక్కలకి, నీ నక్కలకి కాపలన్న దేవుడు. దేవుడా 24 పెద్దలను పెట్టే, కెరూబులను పెట్టే, చెరువులను పెట్టే, మహాజ్వాలను పెట్టే, ఖడ్గజ్వాలను పెట్టే, వీళ్ళెవ్వరికి ఖాళీ లేకపోతే నువ్వు వచ్చేసి నా చుట్టూ. దేవునికి స్తోత్రం. అంటే ఆయన కాపలానా? కొంతమంది స్వార్థపరులండి, స్వార్థపరులు ఉంటారు, వాళ్ళ జీవితంలో ఎదుగుబోదు ఉండదండి. దేవుని మందిరానికి వచ్చిన తర్వాత కూడా స్వార్థం దురాశ విడిచిపెట్టండి. ఇంతవరకు ఎంతమంది చెప్పాను? అబ్రహాము, యోసేపు, యోబు, మరొక 3 కలిసి ఒక సందర్భం ఉంది చెప్తాను. షద్రకు మెషకు అబేద్నెగో, వీళ్ళ 3 ఉన్న కాలంలో, బబులోని కాలంలో వీరు చెరగా వెళ్ళిపోయారు. వీళ్ళు దాసులుగా ఉన్నారు. దాసులుగా వెళ్ళిపోతే అక్కడ ఒక శాస్త్రం నియమించాడు నెబుకద్నెజర్ రాజు. ఒక విగ్రహాన్ని నిలబెట్టాడు. ఆ విగ్రహానికి మొక్కకపోతే అగ్నిగుండంలో పాడేస్తాం అనే శాసనం వచ్చింది. అదే శాసనం రేపటి దినాన రుద్రాలలో వచ్చింది అనుకోండి. వచ్చే ఆదివారం చర్చికి ఎంతమంది వెళ్తారు? చేతులు చూపించండి. నెక్స్ట్ ఆదివారం ఎవరన్నా మందిరానికి వెళ్తే అగ్నిగుండం కాదు, రేషన్ కార్డులు తీసేస్తారని టాక్ వచ్చింది. రేషన్ కార్డు పథకాలు రావు అని క్యాన్వర్స్ చేశారు. మా కోళ్ళు కప్పెట్లేదు, మర్చిపోయినట్టున్నారండి. ఏసు రక్తమేజం. మా సమయం కొద్దిగా ఉంది, అయిపోతుంది, నేను సబ్జెక్ట్లోకి వస్తున్నాను. షద్రకు మెషకు అబేద్నెగో అను వారు ఏమండి చూడండి, ఒకసారి నా వైపు చూడండి. జనాభా అందరూ కూడా వాయిద్యాలు వాయించగానే అందరూ సాగిలు పడ్డారు. 3 నిలబడి ఉన్నారు. ఎవరో తెలుసా? షద్రకు మెషకు అబేద్నెగో. వెంటనే తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేశారు. చచ్చిపోయారా? చెప్పండి. అగ్నిగుండాన్ని బట్టి భయపడ్డారా షద్రకు మెషకు అబేద్నెగో వారు? ఎవరికి భయపడాలి? నువ్వు దేవునికి భయపడాలి.
వందనాలమ్మా, అమ్మా వందనాలు. ఏసు రక్తమే ఆ కూల్ని ట్రానమ్మకండి అమ్మ. సాతానుగాడు మీరు ఎంత శ్రద్ధగా వాక్యం వింటున్నారు కదండి, విన్నవాడో కూర్చొనేవాడో చదవనేవాడో అంట. ఇదే పరిస్థితి. ఇప్పుడు ఎక్కడున్నాను? శద్రకు మెషకు అభిజ్ఞగుణ అగ్నిగుండంలోకి తీసుకొస్తే అగ్నిగుండంలో వేసేసిన, గమనించాలి, అగ్నిగుండంలో వారిని విసిరేసిన వాళ్ళు అగ్నికి ఆహుతి అయిపోయారు, కానీ వాళ్ళు మాత్రం సజీవంగానే. ఇది నా సబ్జెక్ట్ మిస్ అయిపోయింది, కోడ్ వచ్చింది కదా, మిస్ అయిపోయింది. మనం ఎవరికి భయపడాలి చెప్తున్నాను. దేవునికి భయపడాలా, మనుషులకు భయపడాలా? ఎవరికి భయపడాలి? భయపడుట వలన ఉరి వచ్చునని ఉంది బైబిల్లో. ఎవరికి? ఒకడంటండి కరోనా టెస్ట్ చేయించుకున్నాడంట. టెస్ట్ చేయించుకుంటే ఆ అమ్మ నర్సు, ఇదిగో కరోనా నెగిటివ్ అన్నట్ట. వీడికి ఇంగ్లీష్ రాదంట. ఏం రాదు? కరోనా నెగిటివ్ అంటే కరోనా లేదురా అని అర్థం. వీడికి కరోనా వచ్చేసిందా, హార్ట్ స్ట్రోక్ వచ్చి చచ్చిపోయాడు. కరోనా వచ్చి చచ్చిపోవాలా, భయపడి చచ్చిపోయాడు. ఎంతమంది కరోనాకి వచ్చి కాకుండా భయపడి కరోనా వచ్చేద్దామో భయపడి చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది? కరోనా కంటే భయపడి చచ్చిపోయిన వాళ్ళు ఎక్కువ, అవునంటారు కదంట. నువ్వు దేవునికి భయపడాలి. ఓ పాట పడదామండి, దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆత్మను కాక నీ దేహాన్ని చంపే మనుషులకు భయపడకయ్యా, ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే దేవునికి భయపడవయ్యా. ఆత్మను కాక నీ దేహ మనుషులకు భయపడకయ్యా, ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే దేవునికి భయపడవయ్యా. నీ ఆస్తి అంతస్తు నీ అందచందాలు నీ వెంట రావెన్నడు, నీ ఆస్తి అంతస్తు నీ అందచందాలు నీ వెంట రావెన్నడు, నీ వెంట రావెన్నడు. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, మారు మనసును పొందవా. అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి మారు మనసును పొందవా, మారు మనసును పొందవా. హల్లెలూయా. మనుషులకు భయపడద్దు, అప్పులకి భయపడద్దు, బాధలకి భయపడద్దు, వేదనలకి భయపడద్దు, నిందలకి భయపడద్దు, అవమానాలకి భయపడద్దు. వాటన్నిటి నుంచి విడిపించగలిగిన దేవదేవునికి భయపడు. వాటన్నిటి నుంచి నీకు విమోచన ఇస్తాడు మన యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగునుగా. శద్రకు మెషకు అబేద్నెగోను వారిని అగ్నిగుండంలోకి తీసుకొచ్చారు. అగ్నిగుండం దగ్గరికి నిలబడి మనం అయితే గనకండి వెనక్కి తిరిగి వెళ్ళిపోతాం. ఈ ముగ్గురు గురించి కూడా ఒక అద్భుతమైన పాట ఉందండి. పాట ద్వారా కూడా మంచి ప్రసంగం వెళ్తుంది మైండ్లోకి, మీకు నిద్ర కూడా రాదు. బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మ్రక్కనందున, బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మ్రక్కనందున, పట్టి బంధించి రాజు అగ్నిలో పాడవేసి, పట్టి బంధించి రాజు అగ్నిలో పాడవేసి, నాలుగో వాడు తిరగాలేదా ఓ భక్తుడా, రాజు రమ్మని పిలువాలేదా, నాలుగో వాడు తిరగాలేదా ఓ భక్తుడా, రాజు రమ్మని పిలువాలేదా. భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, జీవమెచ్చిన యేసయ్యున్నాడు ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన మెస్సయ్యున్నాడు, జీవమెచ్చిన యెహోవా ఉన్నాడు ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు. హల్లెలూయా. చూడండి, అంతవరకు శద్రకు మెషకు అబేద్నెగోను వారి స్థాయి ఎంతైతే, అగ్నిగుండంలో మృత్యువును జయించి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ సింహాసనం స్థాయి పెరిగింది. రాజేమన్నాడు తెలుసా? శద్రకు మెషకు అబేద్నెగోను వారి దేవుడే దేవుడు, ఆ దేవుడిని గాక వేరొక దేవుణ్ణి అనుసరించిన వారి ఇల్లు పెంట కుప్పలుగా చేయబడును గాక అని ఒక శాసనాన్ని పెట్టేశాడు. గట్టిగా చెప్పడు దినం మహిమపడదాం. అంతవరకు బొమ్మకి మొక్కమన్న రాజు, అంతవరకు విగ్రహారాధన చేయకపోతే అగ్నిగుండంలో పడేస్తానని చంపేసిన రాజు, అగ్నిగుండంలో తిరుగుతున్న నాలుగవ వాని రూపము, దేవదూత రూపం, దేవుడే వారి మధ్యలోకి దిగొచ్చేసి వారి మధ్యలో ఉండి అగ్నివాసన అయినా అంటలేదంటండి.
ఒక్క తల వెంట్రుకైనా కాలిపోలేదంటండి. పొగ రోడ్డు మీద వెళ్తుంటే పొగ వస్తుందండి, కొంచెం ముందుకెళ్ళేసరి పుక్కం పోతుంది మనకి. అసలు అగ్నిలో పడేస్తే అగ్నిలోంచి బయటికి తీస్తే అగ్ని వాసన అయినా అంటలేదని ఉంది అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన దేవుడు అంత గొప్ప శక్తి కలిగినటువంటి దేవుడు, అగ్ని స్వరూపుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. భయపడ్డారు, దేవునికి భయపడ్డారు, రాజుకి భయపడలా. రాజుకి భయపడలా, దేవునికి భయపడ్డారు. శద్రక్ మెషకు అబేద్నెగో వారు అభివృద్ధి పొందారు. నా మూలవాక్యం ఒకటే, 115వ కీర్తన 13వ వచనం. పిన్నలేమి పెద్దలేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదిస్తాడు, వర్ధిల్ల చేస్తాడు. బైబిల్ గ్రంథంలో ఎవరెవరు భయభక్తులు కలిగి ఉన్నారు, ఎలా ఆశీర్వదించబడ్డారు అనేది చెప్తున్నా. ఆఖరిగా ఒక వ్యక్తి గురించి చెప్పి ముగిస్తా ఒక 5 నిమిషాల్లో. మనందరికీ తెలుసు, దానియేలు ప్రార్థనాపరుడు. దినముకు ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడు? 3 ప్రార్థన చేసేవాడు. ఒకసారి శాసనం వచ్చింది, దానియేలు యథార్థంగా ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటున్నాడు. అతని యథార్థతను చూసిన జనులు, అతని ఎదుగుదలను చూసిన జనులు వారవలేక అతని మీద ఏదో ఒక తప్పు మోపాలని, ఏదో ఒక నేరం మోపాలని కనిపెడతా ఉంటే దావీదు మీద ఏ నేరమైనను ఏ తప్పైనను లేదని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. వాళ్ళు ఒక పని చేశారు, ఇలా కాదురా దేవుడే, దానియేలే దేవుని ప్రార్థించుకుని ఒక రోజు కూడా ఉండలేడురా, ఇలా కాదురా దేవునికి దానియేలు ప్రార్థించకుండా చేద్దాం అని ఒక కుట్ర పన్ని రాజు దగ్గరికి వెళ్ళి రాజును పొగిడేశారు. రాజా, కొన్ని దినాలు కొన్ని నెలలు నీకు తప్ప ఈ దేశంలో ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా మరొకరికి నమస్కారం చేయకూడదు రాజా. ఈ శాసనాన్ని నువ్వు పెట్టు రాజా, అందరూ నీకు భయపడాలి రాజా. ఏదైనా ఇబ్బంది ఉంటే నీ దగ్గరికే రావాలి రాజా, నీ దగ్గరే మొక్కుకోవాలి రాజా, నీ దగ్గరే ప్రార్థన చేయాలి రాజా అని ఆ రాజుని ఉప్పొంగింపజేసేశారు. ఆ రాజు శాసనం చేశాడు. రాజు శాసనం ఏమని చేయబడిందో తెలుసా? రాజాజ్ఞ ఏమని శాసనం బయలుదేరిందో తెలుసా? రాజుకు తప్ప ఏ దేవునికైనా ప్రార్థన చేస్తే వానిని సింహాల బోనులో పడేస్తారు అనే శాసనం జారీ చేయబడింది. ఇలాంటి శాసనం జారీ అయిన తర్వాత ఎవరైనా ప్రార్థన చేస్తారా? ఏమండి, ప్రార్థన చేస్తే సింహాల బోనులో పడతాడు. ఎవరైనా ప్రార్థన చేస్తారా? ఏసు రక్తమేజం ఏటమాసం బలం అనుకుని వెళ్ళిపోతాడు. దానియేలు ఇట్టి శాసనము సంతకము చేయబడినని తెలిసినప్పటికీ అనుదినము అతడు మోకాళ్ళు నిమ్మారు ప్రార్థించాడంట. గట్టిగా చెప్పకూడదని మనం మహింపడతా. ప్రార్థన ఊపిరైపోయింది. ప్రార్థన గురించి ఎప్పుడు చెప్తాను, ప్రార్థన లేని ప్రతివాడు పాడి మీద శవల్ లాంటి వాడు. నిజ క్రైస్తవునికి ప్రార్థన ఊపిరి లాంటిది. ఎందుకంటే ప్రార్థన ద్వారా రాజ్యాలను జయించారు, ప్రార్థన ద్వారా సూర్యచంద్రులు నిలిచిపోయారు, ప్రార్థన ద్వారా ఎన్నో ఎన్నో అద్భుతాలు పరిశుద్ధ గ్రంథంలో కోకలలో చెప్పుకుంటా వెళితే టైం సరిపోదు, ఆల్నట్ అయిపోద్ది. ప్రార్థనని ఈ రోజు నిర్లక్ష్యం చేస్తున్న క్రైస్తవులారా, దానియేలుని సింహాల బోనులో పడేస్తారన్న శాసనం నియమించబడినప్పటికీ కూడా ప్రార్థన మానను, చావనైనా చస్తానన్నాడు దానియేలు. సింహాల బోనులో పడేశారు. సింహాల నోళ్లను మూసాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలిగినగా. సింహాల బోనులో పడేయించాడే కానీ రాజుకి నిద్ర పట్టట్లా. నాట్యమాడేవాడిని పంపించేశాడు. అన్నం తినలా, ఉపవాసం ఉన్నాడు. తెల్లారింది, లేచాడు. పరుగులెత్తుకుంటా సింహాల బోని దగ్గరికి వచ్చి, జీవము కలిగిన దేవుని సేవించుచున్న దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షించాడా అని మాట్లాడితే, రాజా నీ దృష్టికి నేను యథార్థవంతుడినే కదా అన్నాడంట. గడిగా చెప్పలు మహింపడదా. ఎవరైతే దానియేలు మీద నేరం మోపారో, ఎవరైతే దానియేలు మీద నింద వేయాలని దానియేలు పతనానికి పూనుకున్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి కట్టగట్టి సింహాల బొన్లో పడేస్తే అడుగు భాగానికి కూడా వెళ్ళలేదంటండి. మధ్యలోకి వెళ్ళేసరికి ఎముకలతో సహా పట 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 కొరికేసి తినేసి పడేసినాయి అంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. కారణం, దానియేలు జీవము కలిగిన దేవుని సేవించేవాడు, దేవునికి భయపడేవాడు. దానియేలుని పైకి తీసిన తర్వాత ఆ రాజు కూడా అంటాడు, దానియేలు సేవించుచున్న దేవుడే అది. ఆఖరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. అనేక మంది షద్రకు మెషకు అబేద్నెగో వారిని బట్టి దేవునికి మహిమ కలిగిందా, అవమానం కలిగిందా? దానియేలుని బట్టి దేవునికి మహిమ కలిగిందా, అవమానం కలిగిందా? ఒక చిన్న ప్రశ్న మనం వేసుకుందాం. నన్ను బట్టి నిన్ను బట్టి దేవునికి మహిమ కలుగుతుందా, అవమానం కలుగుతుందా? ఆలోచించండి. మహాత్మా గాంధీ చెప్పిన మాట ఏంటి తెలుసా? ఆయనకు ఒక డౌట్ ఉండి ఒక చర్చి దగ్గరికి వెళితే, పాస్టర్ గారిని కలవాలని వెళ్తే ఆ వాచ్మెన్ అన్నాడంట, ఇది తెల్లవాళ్ళ చర్చి, నల్లవాళ్ళ చర్చి అక్కడ ఉంది, వెళ్ళన్నాడంట. అప్పుడు మహాత్మా గాంధీ గారి బైబిల్లో పట్టుకుని అన్నాడంట, యేసయ్య మహాత్ముడే, యేసయ్య సత్యవంతుడే, యేసయ్య గొప్ప దేవుడే, కానీ ఆయన నమ్ముకున్న ప్రజల్లో ఏమి లేదు, సత్యం లేదని బైబిల్ అక్కడ వదిలిపెట్టాడంట. ఆయన కానీ ఆనాడు బైబిల్ వదిలిపెట్టకపోతే ఈనాడు ఎన్ని లక్షల మంది దేవుణ్ణి వెంబడించేవాళ్ళు తెలుసా? అనేక లక్షల మంది దేవుణ్ణి పడకపోవడానికి గల కారణం ఎవరో? ఒక అవిశ్వాసి మూర్ఖుడు.
ఈ రోజున అనేక మంది దేవుని మందిరానికి రావటానికి ఆగిపోవడానికి గల కారణం ఎవరో తెలుసా? క్రైస్తవులే. ఎందుకు ఈ రోజున సంఘంలో డెవలప్మెంట్ ఉంటుందో తెలుసా? క్రైస్తవులే, విశ్వాసులే. క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా? నీదు సాక్ష్యము నిలుపుకుంటావా? క్రీస్తు సాక్షిగా నీదు సాక్ష్యము నిలుపుకుంటావా? నీ వలన దూషింపబడుచున్నదా? నీ క్రియల వలన అవమానం పొందుచున్నదా? నీ వలన దూషింపబడుచున్నదా? నీ క్రియల వలన అవమానం పొందుచున్నదా? క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా? నీదు సాక్ష్యము నిలుపుకుంటావా? హల్లెలూయా. సాక్ష్యం నిలబెట్టుకుంటారండి. అబ్రహాము సాక్ష్యం నిలబెట్టుకున్నాడు, యోసేపు సాక్ష్యం నిలబెట్టుకున్నాడు, యోబు సాక్ష్యం నిలబెట్టుకున్నాడు, షద్రక్ మెషకు అబేద్నెగో సాక్ష్యం నిలబెట్టుకున్నారు. దానియేలు చెరలోనైనా స్తుతి పాడుచు మరణము వరకు నిన్ను నేను ప్రకటించేదా. చెరలో కూడా దేవుని స్తుతించారంటండి. పౌలుని జైల్లోకి తీసుకెళ్తే జైల్లో ఏం చేశారు వాళ్ళు? పౌలు శీలలు ఏం చేశారంట? స్తుతి గానాలు పాడారంట. చెరసాల తలుపులు తెరవబడ్డాయి, పునాదులు అదిరే, భూకంపం కలిగింది, బంధకాలు ఊడిపోయాయి, సజీవులుగా బయటకు వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చెరలో ఉన్న, అనారోగ్యంలో ఉన్న, వ్యాధంలో ఉన్న, బాధలు ఉన్న, కష్టాలు ఉన్న, కన్నీళ్ళు ఉన్న, దేవుడు అది ఇవ్వలేదని ఇవ్వలేదని అనుకున్నది జరగలేదని, అనుకోనిది జరిగిందని, ఆ అశుభం జరిగిందని దేవునికి దూరం అయిపోయావేమో. ఏది జరిగినా దేవుని చిత్తం లేకుండా ఏది జరగదు. ఏది జరిగినా నా మంచికి, ఆల్ ఈజ్ వెల్ అనుకో. చీటికి మటికి దేవుడిని వదిలిపెట్టేస్తే అది మూర్ఖత్వం, అజ్ఞానం, అవివేకం. దేవుడు పరలోకాన్ని విడిచి ఈ భూమి మీదకి వచ్చి ఆయన మహిమను విడిచి నీ కోసం, నా కోసం, శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చి నీ కోసం, నా కోసం 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించి ఆయన కష్టాలను అనుభవించి, శ్రమలను అనుభవించి, రోదనతో కన్నీళ్లు విడిచి, కలవరి సెలవుకెక్కి, ఆయన గాయాలు పాలయ్యి, కొరడ దెబ్బలు తిని, ముఖం మీద ఉమ్మివేయబడి, పిడుగుద్దులు గుద్ది, ముళ్ళకిరీటం పెట్టి, చిత్రహింసలు చేసి, చిత్ర వేదన చేసి ఆయన చంపేస్తే, ఆయన నీ కోసం అంత ప్రాణత్యాగం చేస్తే నువ్వు దేవుని కోసం నువ్వేం చేస్తానో ఒకసారి ఆలోచించు. చీటికి మాటికి దేవుని మీద అలుగుతున్నావా? సంఘం మీద అలుగుతున్నావా? మందిరానికి రావడం మానేస్తున్నావా? దేవుని విడిచిపెట్టేసావా? ఆలోచించాలి. కోరికలు తీర్చేవాడు కాదు దేవుడు, అవసరాన్ని తీర్చేవాడు. యేసుక్రీస్తు మహాదేశ్వరం చొప్పున మీ ప్రతి అవసరత కోరిక లగ్జరీ అంటారు. లగ్జరీ దేవుడు నేర్పించడు. కష్టపడు, నీ కష్టాజితాన్ని ఆశీర్వదిస్తా అంటాడు దేవుడు. కష్టపడకుండా నువ్వు వచ్చి ప్రార్థన చేయని మూట వేసేస్తాను అనడం. పనికొచ్చేవాడు పని చేస్తాడు, పని చేసేవాడు పనికొస్తాడు. కష్టపడకుండా ఇది రాదు, ఏదన్నా వచ్చినది మిగలదు. పూజలు చేసినంత మాత్రాను, నమస్తే చేసినంత మాత్రాను, ప్రార్థన చేసినంత మాత్రాను కోటేశ్వరులు అయిపోరు. నాస్తికుల్లో కూడా కోటేశ్వరులు ఉన్నారు. అర్థమవుతుందా? ఐశ్వర్యవంతులు అవడానికి దేవుణ్ణి నమ్ముకుంటే అది మూర్ఖత్వం. పరలోకానికి వెళ్ళాలి. ఈ భూమి మీద ఎంత బతికినా 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు. అధిక బలం ఉంటే ఆయాసమే, దుఃఖమే. ఈ 70-80 సంవత్సరాల తర్వాత ఈ దేహాన్ని విడిచిపెట్టిన ఈ ఆత్మ నిత్యత్వం నరకానికి వెళ్తుందా, పరలోకానికి వెళ్తుందా? గమనించు, ఆలోచించు, పరిశీలించుకో. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. ముగిస్తున్నాను. అందరూ లేచి నిలబడండి. పరిశీలన. అందరూ కూడా పరిశీలన. అందరూ కూడా కొద్ది నిమిషాలు. ఏం పేరమ్మా? ప్రెగ్నెంటా? ఏం పేరు? శ్రావణి. సరే, శ్రావణి చెల్లెం కొరకు ప్రార్థన చేద్దాం. ప్రెగ్నెంట్ ఆమె, ఉమ్మనీరు తక్కువగా ఉంది, ఆపరేషన్ చేయాలన్నారు, హాస్పిటల్లో ఉన్నారు. ఈ ప్రార్థనలోనే, ఈ ఆరాధనలోనే మనం ఆమె గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. తలలో ఉంచండి. దయచేసి అందరూ కూడా కళ్ళు మూయండి. ఒక చిన్న పరిశీలన చేద్దాం. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రం. చెప్పిన వాక్యాన్ని బట్టి ఒక చిన్న అనుపాలు పాడుకుని ముగించుకుందాం. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. యేసయ్యా స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. అందరూ కూడా చిన్న ప్రార్థన చేస్తారా? ఒక 2 నిమిషాలు మీకు అవకాశం ఇస్తున్నాను. ఈరోజు విన్న వాక్యం ద్వారా నువ్వేం గమనించావు? దేవుడు నీతో చెప్పాడు కదా, నిన్ను దీవిస్తా, ఆశీర్వదిస్తా. ఎప్పుడు తెలుసా? ఆయనకు భయపడితే. భయభక్తులు లేకుండా జీవిస్తే దేవుడు దీవెన ఎలా ఇస్తాడు? చిన్న మాట, చిన్న ప్రసంగం అంతే. ఈరోజు ఒప్పుకుంటారా? నిజమే ప్రభు, ఇప్పటివరకు నేను భయభక్తులు లేకుండా ఉన్నానయ్యా. ఒక అనుపాలు పాడుకుని ముగించుకుందాం. అందరూ కూడా నేను కలిసి పాడండి.
నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా, నా ప్రాణాత్మ శరీరము బలియార్పణ కాగా. నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా, నా ప్రాణాత్మ శరీరము బలియార్పణ కాగా. నా జీవ బలులు స్తోత్ర బలులుగా మారిపోయేనే. పాడదాం. జీవ బలులు స్తోత్ర బలులుగా మారిపోయేనే. కృపా సత్య సంపూర్ణుడా. చప్పట్లు కలిసి పాడదాం. చక్రవర్తివి నీవే యేసయ్యా. అందరూ పాడాలి. సర్వలోకానికే నా సన్మానానికే మానేయుడవు నీవేనయ్యా, మానేయుడవు నీవేనయ్యా. పాడాలి. నీవేనయ్యా మహనీయుడవు, నీవేనయ్యా మహనీయుడవు, నీవేనయ్యా మహనీయుడవు, నీవేనయ్యా. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, దాటిరే నీ జనులు బహుక్షేమముగా. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, దాటిరే నీ జనులు బహుక్షేమముగా. ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయేనే, ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయేనే. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి. ఆఖరిసారిగా సర్వలోకానికే నా సన్మానానికే మానేయుడవు నీవేనయ్యా, మానేయుడవు నీవేనయ్యా. పాడాలి. మానేయుడవు నీవేనయ్యా, మానేయుడవు నీవేనయ్యా. ఆరాధన స్తుతి ఆరాధన, 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 ఆరాధన స్తుతి. అందరూ ఆరాధన స్తుతి, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. పాడాలి. ఆరాధన స్వరమెత్తి చప్పట్లు కొడుతూ ఉద్యోగంగా ఘనముగా దేవదేవునికి ఆరాధన. పరిశుద్ధుడైన దేవునికి, మన మధ్యలో ఉన్న దేవునికి, రక్తము కాచిన దేవునికి, ప్రాణం పెట్టిన దేవునికి, సజీవుడైన దేవునికి, ప్రార్థన ఆలకించే దేవునికి, నేను మనసారా దీవించే దేవదేవునికి, ఆశీర్వదించే దేవునికి, నీకు తోడే ఉన్నాను భయపడకు అని పలికిన దేవునికి స్తుతి గ్లోరీ. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి.
యేసయ్యా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. అందరూ స్వరమెత్తి ఆరాధనా స్తుతి ఆరాధనా. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ కూడికను ఏర్పాటు చేసుకున్న కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను. మరి ముఖ్యంగా విక్కిని జ్ఞాపకం చేసుకోండి. లెక్కిని బట్టి ప్రభా ప్రార్థన చేస్తున్నాను. నీవు ఇచ్చిన దయా కిరీటాన్ని బట్టి మీకు వందనాలు. ఆ బిడ్డ ఎదుగుతుండగా నీ కృపను బట్టి ఆ బిడ్డను జ్ఞాపకం చేసుకో. ఈరోజు చెప్పినట్టుగా పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని ఆశీర్వదిస్తానని నా హృదయంలో మాట భారంగా పెట్టారు. ఈ స్థలంలో ప్రకటించడానికి మీరు కృప చూపించారు. ఈ మాట చొప్పున ఎవరైతే అయా భయభక్తులు కలిగి ఈ రోజు నుంచి జీవిస్తారో, యోబును ఆశీర్వదించినట్లుగా, అబ్రాహామును ఆశీర్వదించినట్లుగా, యోసేపును ఆశీర్వదించినట్లుగా, దానియేలును ఆశీర్వదించినట్లుగా, షద్రకు మెషకు అబేద్నెగోను వారిని ఆశీర్వదించినట్లుగా నీ బిడ్డలను కూడా ఆశీర్వదించండి. నీ మాటలు విని విడిచిపెట్టేవారుగా కాకుండా వాటిని చేతికి కంకణం వలను, నుదురికి భాస్కం వలను, మెడకు హారం వలను ధరించుకుని దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని జీవించి 128వ కీర్తనలో రాయబడిన ఆశీర్వాదకరమైన కుటుంబంగా ప్రతి కుటుంబము ఉండునుగాక. అయ్యా, వారి కష్టార్జితం దీవించబడాలి. వారిలోకి భార్య ఫలించు ద్రాక్ష వల్లి వలె ఉండాలి. వీరి భోజనపు పళ్ళ చుట్టూ పిల్లలు ఉలి మొక్కల వలె ఉండాలి. నా మనసారా హృదయపూర్వకంగా శుభం పలుకుతున్నాను. ఈ కుటుంబాన్ని నిండు మనసు దీవిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. దైవజనుని నోటి మాట రూఢిపరిచే దేవుడు కదా ప్రభా. ఈ కుటుంబం నిండారులుగా దీవించబడునుగాక. యెహోవా ఆశీర్వాదం ఈ కుటుంబానికి వచ్చునుగాక. దేవునికి రక్షణ అనుభవంలోనికి వీరు నడిపించబడుదురుగాక. ఈ కూడికలో పాల్గొన్న ప్రతి వారిని దేవుడు దీవించునుగాక. మరి ముఖ్యంగా ప్రభు హాస్పిటల్లో అడ్మిట్ అయిన శ్రావణిని బట్టి ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, ప్రెగ్నెంట్ ప్రభువా, మరి ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్తున్నారంట ప్రభువా. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండడానికి సహాయించండి. ఇప్పుడే వెంటనే నీ గాయం నాశనం బిడ్డను ముట్టండి. ధైర్యం దయచేయండి. పిరిగితనం తీసివేయండి ప్రభువా. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారని క్షేమ సమాచారం విని మరలా మేము నిన్ను స్తుతించాలి ప్రభువా. ఇదిగో ఈ కూడికలో మేమందరం కూడా పాల్గొని మేము ఇంటికి వెళ్ళే లోపే మంచి క్షేమ సమాచారం మేము విందుముగాక. సహాయించండి. అలాగే ఇంతవరకు చక్కని వాయిద్యాన్ని వాయించిన ప్రభు శ్రీనివాస్ గారిని ఎంతో ప్రయాసపడ్డారు ప్రభు. అయ్యా, చక్కగా వాక్యాన్ని ఎంతో శ్రద్ధగా విన్నారు. ఆయన కుటుంబంలో, ఆయన జీవితంలో ఏదైతే లోటు ఉందో ప్రత్యేకంగా నీ కుమారుని కోసం ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో ప్రతి విధమైన లోటు తొలగిపోవునుగాక. దేవుని చిత్తం, దేవుని కృప అయా నీ కుమారునికి కలుగునుగాక. మరి ఇక కూడికలో పాల్గొన్న బంధువులు, రక్త సంబంధులు, ఇరుగు పొరుగు వారు ప్రతి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. కోరికల నుంచి వచ్చిన స్థానిక బిడ్డలను బట్టి, ఈ యొక్క ఇరుగు పొరుగు ప్రాంత ప్రజల విశ్వాసులను బట్టి ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థన చేస్తున్నాను. అందరూ శ్రద్ధగా విన్నారు. ద్వితీయోపదేశకాండం 28వ మొదటి వచనంలో రాయబడినట్లుగా శ్రద్ధగా వారు దీవించబడతారు, ఆశీర్వదించబడతారని 14 వచనం దాకా ఉన్న ఆశీర్వాదాలు ప్రభు నీ బిడ్డలందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. తిరిగి వెళ్తుండగా కూడా నీ కృప తోడుగా ఉంచండి. ఎంతో ప్రయాసపడి నీ బిడ్డలు చక్కని ఆతిథ్యాన్ని సిద్ధపరిచారు ప్రభు. ఆహారాన్ని దీవించండి. 5 రొట్టెలు 2 చేపలు ఆశీర్వదించినట్లుగా ఆహారాన్ని ఆశీర్వదించండి. తినుచున్నప్పుడు బిడ్డలకి ఆరోగ్యాన్ని, జీర్ణమును దయచేయండి. వండిన వారిని, వడ్డించిన వారిని, దాన సహాయం చేసిన వారిని నూరంతలుగా ఆశీర్వదించండి. పేదలకు కూడా మంచి ఆహారము దయచేయండి. అయా, ఈ కూడికను ముగిస్తున్నాం. మరి ఇక మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే అయా ఒక్కసారి కాదు ప్రభు, అనేక పర్యాలు ఈ స్థలానికి మేము రావాలి. ఈ ప్రాంత ప్రజలకు సువార్త అందించాలి. ఈ కుటుంబం ద్వారా ఈ కుటుంబం అట్టి విధంగా బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపలో భద్రపరచమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన సృష్టికర్త తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షణకర్త అయిన యేసుక్రీస్తు ప్రభువుల యొక్క కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మనికి అనుని సహవాసం, కూడికను ఏర్పాటు చేసుకున్న వారి కుటుంబానికి, కూడికలో పాల్గొన్న వారి కుటుంబాలకును, సకల కోటి పరిశుద్ధులకును సదాకాలము తోడే ఉండి నడిపించి బలపరచి స్థిరపరచునుగాక. అందరూ చెప్తాం గట్టిగా ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, ప్రభేసు రక్తం సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ ప్రేమ ఏర్పాటు చేశారు. దయచేసి పాల్గొని వెళ్ళండి. ఎవరు భోజనం చేయకుండా వెళ్ళొద్దు. ఈ పరద తీసివేయండి. తర్వాత కుర్చీలో వేస్తారు.